ఒక పేదవాడి ఇల్లు కాలిపోయింది అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. పంట మునిగిపోయింది అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. వరదలు వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. వీటన్నిటినీ ఆదుకోవడానికే ప్రభుత్వం ఉందా? ప్రభుత్వాన్ని దేవుడు సృష్టించాల. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరి చేతిలో? Massive flooding has taken place in the Indian state of Telangana. The worst affected is the city of Hyderabad. ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నీట మునిగి బయటకు వద్దామన్న పీక లోతుల్లోకి వచ్చింది వాటర్. ఇంకెక్కడ ఉండాలో మాకు తెలియలేదు. గ్రామంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో విజయవాడ మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు వరదలు బీభత్సం. ఆ వరదతో పాటు మేము కూడా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. వరదల వల్ల మా అమ్మ చనిపోయింది. 2 జిల్లాల్లో కొన్ని వందల గ్రామాలు మునిగిపోతాయి. వస్తున్న సమస్య చాలా తక్కువ, చూడబోయే సమస్య చాలా ఎక్కువ. 35 ఏళ్ల క్రితం విషయాన్ని 2024లో మాట్లాడుకుంటున్నామంటే ఎంత దారుణం అంటే ఈ 35 ఏళ్లలో మళ్ళీ ఏ ముఖ్యమంత్రి పనిచేయదు. భారతదేశం సుసంపన్నమైనటువంటి ప్రకృతితో వెలసిల్లే భూతల స్వర్గం. ఇటువంటి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దేశంలో వాగులు, వంకలు, కోనలు, కొండలతో ప్రకృతికే పచ్చతోరణం అద్దినట్లుగా ఉండేటువంటి ప్రకృతి రమణీయత మన దేశానికి వారసత్వ సంపద. కానీ ప్రకృతి వైపరీత్యాలు కూడా అదే రీతిలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను అనునిత్యం ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో నదిని కేవలం నదిగానే భావిస్తే భారతదేశంలో మాత్రం నదిని దేవతలాగా, ఇంటి ఆడబడుచులాగా లాంఛనాలు ఇచ్చి పుష్కరాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ప్రకృతి వైపరీత్యాలకు మాత్రం భారతదేశం ఎప్పటికీ ఒక విధానాన్ని చూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గత 25 సంవత్సరాలుగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, చట్టబద్ధమైన పాలన, మౌలిక సదుపాయాలు, అధికార వికేంద్రీకరణ లాంటి కీలకమైనటువంటి అంశాలతో పాటు ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టులను, అలాగే ముంపు ప్రాంతాలను పరిరక్షించడంలో లాంటి అనేకమైనటువంటి చర్యలను ఒక జిల్లా కలెక్టర్గా ప్రతిపాదించి ఎన్నో అద్భుతాలను సాధించినటువంటి జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే విపత్తు నిర్వహణ లాంటి కీలకమైనటువంటి అంశాలను ఎలా మనం మార్చుకుంటే భవిష్యత్తు దేదీప్యమానంగా ఉంటుంది, ఈ ప్రకృతి వైపరీత్యాలకు పరిష్కారం లాంటి అంశాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే అమర్నాథ్. సార్, ప్రారంభంలో నాదొక క్వశ్చన్. మనతో పాటు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ ఇతర జీవరాశి కూడా ప్రభుత్వం ఉండదు, మనుషులకు మాత్రమే ప్రభుత్వం ఉండదు. సాధారణంగా ఏదైనా ఒక విపత్తు, ఒక పేదవాడి ఇల్లు కాలిపోయింది అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. పంట మునిగిపోయింది అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. వరదలు వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. వీటన్నిటినీ ఆదుకోవడానికే ప్రభుత్వం ఉందా? అసలు మానవులు మాత్రమే ఎందుకు ఒక ఒడంబడిక ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు? అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి? మంచి ప్రశ్న. మనం ఈ మౌలికమైన ప్రశ్నలు వేసుకుంటే మన సమాజంలో చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. జంతువులకు కేవలం ఇన్స్టింక్ట్. జంతువుల ప్రవర్తన ప్రతి కూడా శాసించేది రెండు ఇన్స్టింక్ట్లు. అది ప్రకృతి ఇచ్చేసింది, జన్యువుల్లో వచ్చేసింది. వాడి జంతువుల ప్రమేయం లేదు, సొంతంగా ఆలోచన లేదు. ఒకటి, తాను బతకాలి. బతకడం కోసం అయితే జంతువులను వేటాడాలా, కందమూలాలు కూడా తినొచ్చుకొని ఇతరులతో పోటీని తట్టుకోవాలా. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కావాలి. మొట్టమొదటి ఇన్స్టింక్ట్ అది. అందుకనే ఆ జంతువులు టెరిటోరియల్ ఉంటాయి. అట్లాగే వేటాడడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తాయి. ఆ వేట కోసం అని చెప్పిన కొందరు కలిసి పనిచేస్తారు. అంత ఆ మేరకు మాత్రం సామూహిక జీవనం ఉంటుంది. వేట కోసమో భద్రత కోసం, అంతకుమించి ఉండదు. రెండవది సంతానోత్పత్తి. ప్రతి జీవికి కూడా తన జన్యువుల్ని తర్వాత తరానికి పంపించాలి. శాశ్వతంగా ఆ జన్యువులు ఉండాలి. ఈ రెండే జంతువుల్ని ప్రేరేపించేవి. మనిషిని కూడా ప్రేరేపిస్తాయి. ఇవి లేకుండా మనిషి జీవి కాజాలడు. కానీ మనిషికి ఏమైంది? మేధస్సు వచ్చింది. ఈ జంతువులకు లేనటువంటిది అవేర్నెస్, తన ఉనికిని కూర్చున్నటువంటి అవగాహన. 2, మేధాశక్తి, లోతుగా ఆలోచించే శక్తి, తెలివితేటలు. 3, అన్నింటి మించి భాష. కేవలం మీరు తెలుసుకున్నట్టయితే మీకు మాత్రం ఉపయోగపడుతుంది, మీతో అంతరించిపోతుంది. కానీ మీరు తెలుసుకున్నది ఇంకొకరికి అందించగలిగినట్టయితే ఉన్న కొద్దిగా సమాజంలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మనిషికి మాత్రమే భాష ఉంది. కాబట్టి తన అనుభవం నుంచే మాత్రమే కాకుండా ఇతరుల అనుభవం నుంచి నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మన తరం నేర్చుకున్నది మన తర్వాత తరానికి పంపించే అవకాశం ఉన్నది. అందుకనే తరతరాలుగా ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది, కానీ వెనక్కి వెళ్ళటం ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, జీవన ప్రమాణం కావచ్చు. మరి మన గతం ఎంతో అద్భుతంగా ఉందనుకున్నా కూడా 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం కరెంటు ఉంటే అదృష్టం మన జిల్లాల్లో, మన గ్రామాల్లో. ఫోన్ అనేది 40 ఏళ్ల క్రితం మనం చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ పని చేసేవి కాదు. కాబట్టి ఈ 40 ఏళ్ళలోనే ప్రపంచాలు మారిపోయింది. తరతరాలు మారడానికి కారణం
ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంపించగలం భాష ద్వారా. దీంతోపాటు మనిషికి ఏమైందంటే జీవపరిణామంలో మనిషి పిల్లలు మాత్రమే 14-15 ఏళ్ల పాటు మనం సాకకపోయినట్టయితే ఆ పిల్లలు బతకలేరు. ఏ జంతువునైనా మీరు చూడండి, ఎంత పెద్ద జంతువైనా చిన్న జంతువైనా, ఒక జంతువుకి కాన్పు అయితే 1 గంటలో ఆ దూడ లెగదూడ కానీ లేకపోతే మరొక జంతువు కానీ లేచి నిలబడుతుంది, నడవటం పరిగెట్టడం మొదలెడుతుంది. మనం అట్లా కాదు, మనిషిగా మాత్రమే. ఎందుకంటే మనకి నిటారుగా నుంచున్న వ్యక్తులం కాబట్టి మిగతా జీవరాశుల్లా కాకుండా మిగతా ప్రైమేట్స్ అంటారు, గొరిల్లాలు కానీ మిగతావి కానీ, అవన్నీ కూడా 4 కాళ్ళ మీద నడుస్తాయి. నిటారుగా ఉండటం చేత మనకి ఓ పక్కన మెదడు ప్రమాణం పెరిగింది, తెలివితేటలు పెరగడం చేత. మరో పక్కన మరి జన్మనివ్వడం కావాల్సినటువంటి ఏర్పాట్లు శరీరంలో అవయవ నిర్మాణం పెద్ద జంతువుని బయట తీసుకోవడానికి సరిపోదు. కాబట్టి చిన్న పసిపాప వస్తుంది, ఆ పసిపాపని మనం పెంచాలి 15-16 ఏళ్ళ పాటు. ఎప్పుడైతే పెంచాలో సహజంగానే చాలా వ్యవస్థలు ఏర్పడ్డాయి. కుటుంబం, వివాహం అనేది తర్వాత వచ్చింది, కానీ వివాహానికి వెనకాల ఉందేంటి? పిల్లల్ని సంతానోత్పత్తి, సంతానాన్ని సాకటం, మన తర్వాత తరాన్ని పెంచడం. అట్లాగే ఎప్పుడైతే భాష వచ్చిందో, ఎప్పుడైతే పరిజ్ఞానం పెరిగిందో 10 మంది సహకరించుకుని పనిచేయడం సాధ్యమైంది. ఉదాహరణకి ఆ రోజుల్లో ఒక 30-40 ఏళ్ల క్రితం, 40,000 ఏళ్ల క్రితం, 15-12 ఏళ్ల క్రితం కూడా మ్యామత్స్ అని ఉండేవి. మన ఏనుగులు లాంటివి చాలా పెద్ద జంతువులు భీకరంగా ఉండేవి. ఇప్పుడు మ్యామత్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. మరి మనిషి మ్యామత్ ముందు నథింగ్. కానీ మనుషులు మ్యామత్ని చంపేశారు. ఎందుకని? సమిష్టిగా పనిచేయగలిగారు. అలాగే చాలామంది తెలియకపోవచ్చు, అడవి దున్నలు. ప్రపంచంలో మనుషుల్ని అత్యధికంగా బలికొన్నటువంటి జంతువులు పులులు, సింహాలు కాదు, అడవి దున్నలు. అడవి దున్నలు, ఆ వైల్డ్ బఫెలోస్ ఏ రకమైనటువంటి ప్రొవొకేషన్ లేకుండా మనిషి దొరకగానే బెదిరిపోయి కుమ్మేస్తాయి అన్నమాట. కానీ ఆ అడవి దున్నలను కంట్రోల్ చేయగలిగాం. ఎన్నో జంతువుల్ని మచ్చిక చేసుకోగలిగాం. ఒక గుర్రం కావచ్చు, ఒక ఆవు కావచ్చు, లేకపోతే ఒక గేదె కావచ్చు, లేకపోతే ఒక కుక్క కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా జంతువులను మచ్చిక చేసుకోగలిగాం మనం. ఇది మనిషికి మాత్రమే సాధ్యమైంది ఈ కారణాల వల్ల. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో దాంతోపాటు ఈ పరిజ్ఞానంతో క్రమక్రమం వ్యవసాయం వచ్చింది. వ్యవసాయం రాగానే మరి పూర్వం హంటర్ గ్యాదరర్స్ దశ నుంచి, ఒక ట్రైబల్గా ఉండే దశ నుంచి కలిసి పని చేసుకోవటం, ముఖ్యంగా నదుల పక్కన, నదుల గురించి మాట్లాడారు. నదుల లోయల్లో ఎక్కడైతే నీళ్లు బాగా ఉంటాయో, నది నుంచి నీళ్లు తీసుకోవచ్చో, ఎక్కడ నీళ్లు బాగా అందుతాయో, ఎక్కడ సెలయేళ్ళు ఉన్నాయో అక్కడ వ్యవసాయాన్ని చేయటం, అక్కడ ఒక గ్రామం ఏర్పాటు చేసుకోవటం. గ్రామం ఏర్పాటు అయినప్పుడు సహజంగానే మిగులు వస్తుంది వ్యవసాయంలో. కొన్ని సందర్భాలు తరుగు వస్తుంది, లోటు వస్తుంది, అప్పుడు దుర్భిక్షం అవుతుంది. కొన్ని సందర్భాలు మిగులు వస్తుంది. మిగులు వచ్చి ఏమవుతుంది? మరి మిగులుని దాచుకోవాలి, మిగులుని వేరే వస్తువుగా మార్చుకోవాలా. నా దగ్గర మిగులుంటే మీకు అమ్మాలా, మీ దగ్గర మిగులుంటే నేను కొనుక్కోవాలా. కాబట్టి స్పెషలైజేషన్ వచ్చింది. అందులో అన్నీ చేయడం కాకుండా కొందరు కొన్ని చేస్తున్నారు, మరికొన్ని చేస్తున్నారు. మన దగ్గర అవసరమైతే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, వాళ్ళకి అవసరమైతే మంది ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మానవ సమాజ నిర్మాణానికి దారితీసినాయి. ఎప్పుడైతే సమాజం పెద్ద ఎత్తున ఒక కుటుంబమో లేకపోతే చిన్న తెగవ దాటి సమాజం ఏర్పాటైందో, మరి వ్యక్తి ప్రవర్తనని మనం నిర్దేశించాలి. ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కటి ప్రవర్తించినట్టయితే, కేవలం మీకు ఇన్స్టింక్ట్ వల్ల అయినట్టయితే, ఒక దూడో లేకపోతే మరొక జంతువో అలగాగా ప్రవర్తిస్తే బలంగా ఉన్న జంతువు వచ్చి మెడ కొరికేస్తుంది, చంపేస్తుంది, లేకపోతే బాధ పారేస్తుంది. మనం అట్లా చేస్తే అది అడవికి మనకి తేడా లేదు. కాబట్టి మనిషి ప్రవర్తనని మందిహితం కోసం శాసించాలి. అందుకు ప్రభుత్వం అవసరమైంది. రెండోది, ఈ విపత్తులు ఎప్పుడు వస్తుంటాయి. ప్రకృతి మనం చెప్పినట్టు విందు. ప్రకృతి దారి ప్రకృతిదే. మనం ప్రకృతికి అనుకూలంగా వెళ్ళాల్సిన, కానీ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళి మానవ జాతి ఎప్పుడూ ఏం చేయలేదు. ఎంత గొప్పవాడమైనా కూడా దాన్ని ఎలా వీలున్నంత మేరకు టెక్నాలజీ ఉపయోగించుకోవాలని తప్పితే ప్రకృతి కాదని మనం ఏం చేయలేం. వర్షం లేకుండా మనం ఏం చేయలేం, వర్షాన్ని ఆపలేం, రాని వర్షాన్ని వచ్చేట్టు చేయలేం, మనకు ఆ శక్తి లేదు. కాబట్టి దాన్ని ఏం చేయగలం? వరదలను మనం ఆపలేం, కానీ వరదను ఎలా తట్టుకోవాలి? ఆ వరదల ప్రభావం జీవితం లేకుండా, వరద అంటే ఏమిటి? నదీ ప్రవాహం ఎక్కువైంది వర్షాలు పడడం చేత, అంతకంటే ఎక్కువేం లేదు. అంచేత ఇవన్నీ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకోసం ప్రభుత్వం అవసరమైంది. కాబట్టి తొలుత ప్రభుత్వం ఏర్పాటైంది మన రక్షణ కోసం, మంది ప్రవర్తనని శాసించడం కోసం, ప్రకృతి నుంచి మన కాపాడుకుని సహజ వనరులు సద్వినియోగం చేసుకోవడం కోసం. ఆ తర్వాత ఆధునిక యుగంలో రకరకాలుగా మనం పెంచుకుంటూ పోయాం.
మనం అది మర్చిపోతే, ప్రభుత్వం ఎందుకు అన్న విషయం మర్చిపోతే మనకు చాలా గందరగోళం వస్తుంది. ప్రభుత్వాన్ని దేవుడు సృష్టించాల, మనం సృష్టించుకున్నాం. మానవ జాతి మాత్రమే కృత్రిమంగా సృష్టించుకున్నది, ఉమ్మడి అవసరాల కోసం సృష్టించుకున్నది, సొంతంగా చేసుకునే పనుల కోసం సృష్టించుకున్నది. సార్, సాధారణంగా ఇప్పుడు మనకి వరదలు వస్తూ ఉన్నాయి. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరి చేతిలో ఉండదు. సో అది మనం ప్రాక్టికల్గా ఎలా చూసుకుందాం, ఏదైనా ఒక నది పుట్టిన చోట నుంచి సముద్రంలోకి వెళ్ళి చేరుకునే వరకు దాని ప్రయాణానికి అది నీరు పల్లమేరుగా అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు, నా చిన్నప్పుడు జనరల్గా ఏంటంటే గోదావరిలో లంక గ్రామాలు మాత్రం నీట మునిగి, అది సర్వసాధారణం. ఎందుకంటే గోదావరికి చాలా అత్యంత దగ్గరలో ఉంటాయి కాబట్టి జరిగేవి. కానీ రాను రాను ఓ పక్కన టెక్నాలజీ పెరుగుతుంది, ఓ పక్కన పబ్లిక్ దగ్గర సంపద పెరుగుతుంది, అన్ని రకాలుగా మనిషి అడ్వాన్స్డ్ అవుతున్నాడు. ఎంత అడ్వాన్స్డ్ అయినా కానీ ఈ నది వెళ్ళేటువంటి దారుల్లో ఏవైతే ఈ వాల్ ఉంటుందో ఆ వాల్ దారుల్లోనే ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం, ఈ నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ కాలనీల్లోకి వచ్చేస్తున్నాయని అంటున్నారు. జనరల్గా ఇప్పుడు జరిగేటువంటి వరదలన్నీ కూడా అర్బనైజేషన్. లంక గ్రామాలు మునిగిపోతే ఎవరు బాధపడేది కాదు, ఎందుకంటే అది ప్రకృతి, వాళ్ళు కూడా దానికి సిద్ధపడి ఉంటారు. కానీ ఈ అర్బనైజేషన్లో జరుగుతున్నటువంటి వరదలు, అర్బన్ వరదలు, ఇప్పుడు మనం రీసెంట్గా జరిగినటువంటి ఖమ్మంలో చూడొచ్చు, విజయవాడలో చూడొచ్చు. అంతకుముందు 2021లో హైదరాబాద్ అయితే అసలు మహానగరం ఏమైపోద్దాం అని అనుకున్నాం, ఒక కోవిడ్ మహమ్మారి ఉన్నటువంటి టైంలో. తర్వాత మనకి 2009లో కూడా విజయవాడలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చినాయి. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్బన్ ఫ్లడ్స్. ఈ అర్బన్ ఫ్లడ్స్కి గవర్నమెంట్స్ ఏం చేయాలి? ఎందుకు గవర్నమెంట్ అని ఇక్కడ అంటున్నానంటే, మీరు ఎప్పుడు చెప్తా ఉండేటువంటి ఒక ఎగ్జాంపుల్, ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు ప్రాంతాలకు అతీతంగా ఓ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి గారు కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఆ కడకంట్లు బాగు చేయాలనే సత్సంకల్పంతో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి మొహరుద్దీన్ ఖురేషీతో కూర్చుని కృష్ణానది కరకట్లు బాగు చేశారని చెప్తున్నాం. 35 ఏళ్ల క్రితం విషయాన్ని 2024లో మాట్లాడుకుంటున్నామంటే ఎంత దారుణం అంటే, ఈ 35 ఏళ్ళలో మళ్ళీ ఏ ముఖ్యమంత్రి ఆ పని చేయలేదు. సో ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు. కానీ ప్రతిసారి ప్రతి పార్టీ వరదలు వచ్చినప్పుడు ఏముంటుందంటే, మేము ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల కోసమే మా జీవితాలు, వరదల్లో ముఖ్యమంత్రులు ప్రయాణిస్తూ ఉంటారు, లేదా ప్రతిపక్షాలు వచ్చి గోల్ చేస్తూ ఉంటారు, పులిహార పొట్లాలు ఇస్తారు. పులిహార పొట్లాలు తీసుకునేటువంటి ప్రజలు అలాగే ఉంటున్నారు, పంచేటువంటి నాయకులు మాత్రం వరదకి ప్రతిపక్షంలోనూ అధికారంలోనూ ఉంటున్నారు. సో మారింది మాత్రం అధికారంలో ప్రతిపక్షాలను తప్ప ప్రజల జీవితాలు మాత్రం కాదు. అసలు దీన్ని స్థూలంగా ఎలా అర్థం చేసుకోవాలంటారు? చెన్నారెడ్డి గారి సంఘటన మీరు చెప్పారు. 1989లో జూలై 23వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది తుఫాను వల్ల. కొన్ని మండలాల్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక చోట అయితే పెద్దపనమదేమో అనే చోట 550 మిల్లీమీటర్ల రికార్డు అని చెప్పారు. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే బహుశా పొరపాటు ఏమైనా జరిగిందో నా అనుమానం. అందుకని అతిశయోక్తులు అక్కర్లేదు మనకి. వెరసి ఒక 4.5 లక్షల ఎకరాలు వరి పొలం పూర్తిగా మునిగిపోయింది. చాలా రోజులు మునిగిపోయి కుళ్ళిపోయింది. గోదావరి జిల్లాలో జూన్ మాసంలోనే మీరు నాట్లు వేసేస్తారు, ఎంత వీలుంటే అంత. రెండో పంట ఉంటుంది కాబట్టి మొదటి పంట దైవాధీనం, ఈ తుఫాన్లు వరదలు వస్తే వస్తుంది, లేకపోతే వస్తే అదృష్టం, లేకపోతే లేదు. కానీ రెండో పంట ఖాయం. రెండో పంటకి మరి నది నీళ్ళు ఉన్నాయి, రెండోది ఈ తుఫాన్లు వగేరా రావు, మూడోది నది వరద వచ్చినప్పుడు వరద వల్ల సిల్ట్ వచ్చి మనకి ఒండ్రు వచ్చి అది కొట్టుకుపోయి పొలాల్లో చేరి మనకు మరింత ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మరింత పంట బాగా వస్తుంది. కాబట్టి రెండో పంట ఖాయ, మొదటి పంట పోతే వదిలేస్తుంటారు. మొట్టమొదటిసారిగా నేను రెండోసారి మళ్ళీ నాట్లు వేయమని ప్రోత్సహించాను. మేము జూలై 23 అని చెప్పంటే కొంచెం ఆలస్యమైనా మరీ అంత ఆలస్యం కాల. పంట మళ్ళీ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ పంట వేస్తే రెండో పంటకు కూడా టైం ఉన్నది. కానీ నారుమళ్ళు సమస్య. వరి పంటకి మన పరిస్థితుల్లో బ్రాడ్కాస్ట్ ప్యాడీ మనం వేయం. మనం విత్తనాలను ముందుగా నారు వేసి నారు పెంచి నారు నాటుతాం, మన సాంప్రదాయం అది. ఆ నారుమళ్ళు లేకపోతే దానికి మళ్ళీ 4 రోజులకు ఆలస్యం అవుతుంది. అందుకని చెప్పి నేను బెంగాల్ నుంచి తమిళనాడు దాకా తూర్పు తీర ప్రాంతంలో ఎక్కడ నారుమళ్ళని అక్కడ కొనేయండి అని చెప్పి ఆదేశం ఇచ్చాను. మా అధికారులను చాలామందిని పంపించాను, 100 లారీలను పంపించాను, మొత్తం ఎక్కడుంటే ఎక్కడ కొనేయమని చెప్పాను. అలాంటి పథకం ప్రభుత్వంలో లేదు. మళ్ళీ నారుమళ్ళీ ఇచ్చి పంట వేసుకునే పథకం ఈ పునరావాసంలో కానీ ఈ సహాయక చర్యలో కానీ లేదు. కానీ జిల్లా కలెక్టర్కి చాలా వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ వరదలు లేకపోతే విపత్కరాల పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ అవసరాన్ని బట్టి ఏదైనా చేసే అవకాశం నాకు చేశాను. రైతులంతా కూడా ముందుకొచ్చి పంట వేసుకున్నారు. అదృష్టం కొద్దీ మళ్ళీ ఇంకో తుఫాన్ రాలేదు, బ్రహ్మాండంగా పంట పండింది. రెండో పంట వేసుకున్నారు. ఎప్పుడైతే ప్రజల్లో ఆ నమ్మకం ఉందో దాన్ని ఉపయోగించి నేను ఆ డ్రైన్ల మరమ్మతు చేపట్టాను. చాలామంది రైతులు ఏం చేశారంటే
ఇంకొక సెంటు భూమి వచ్చేస్తే గోదావరి జిల్లాలో ప్రతి సెంటు భూమి చాలా విలువైంది, ఆ రోజుల్లో మరీ చాలా విలువైంది అనుకున్నవాళ్ళు. అందుకని ఇంకో 2 సెంట్లు ఆక్రమించుకుందామని చెప్పి చేస్తున్న ప్రతి వాళ్ళు ప్రతి రైతు ఆక్రమించేసుకున్నాడు. దానికి తగ్గట్టు ఆ డ్రైన్లను సరిగ్గా నిర్వహణ లేదు, తొంగ చేరిపోయేది అదే పనిగా. తొంగ వస్తే ప్రవాహం అడ్డుకుంటుంది. అసలు చాలా చోట్ల తెంగే కనిపిస్తుంది కానీ మీకు ఆ డ్రైన్ కనిపించదు, లేకపోతే ఒండ్రు పోయిరిగిపోయి మరి మేటర్ వేసేసింది. దీంతో డ్రైన్ ప్రవాహం డిశ్చార్జ్ ఉదాహరణకి 10,000 క్యూసెక్లు వెళ్ళే డ్రైన్ అయితే అది 3-4 వేలతోనే ఫ్లడ్ వచ్చేస్తాను, నీళ్ళు నిరిగిపోతాను. రైతులందరినీ ప్రోత్సహిస్తే అందరూ కలిసి వచ్చారు. ముందు ఆక్రమణను తొలగించేశాం. ఆ తర్వాత ఉన్నంత మేరకు ఆ తొంగ మిగతాది కొంచెం క్లీన్ చేయడానికి మొన్న వనరుల మేరకు ప్రయత్నం చేశాం. ఇది చాలా దీర్ఘకాలికంగా దీన్ని బాగు చేయాలని నాకు సంకల్పం కలిగి నేను ఇంజనీర్లతో కూర్చొని ఒక పథకం తయారు చేశాను. అప్పుడే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగిందేమో జూలై పంట వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చేసింది. అప్పుడే ఈ డ్రైన్ల పునర్నిర్మాణం, ఈ మధ్యలో ఈ పథకాలు తయారు చేశాను నేను. అక్టోబర్లో అనుకుంటే ఎన్నికలు జరిగినాయి, నవంబర్లో కొత్త ముఖ్యమంత్రి గారు పదవిలోకి వచ్చారు. నవంబర్ తేదీ నాకు గుర్తులేదు సరిగ్గా. డిసెంబర్లో మొట్టమొదటిసారి కొత్త ముఖ్యమంత్రి గారు నేను జిల్లా కలెక్టర్గా హైదరాబాద్లో కలిశాను. ఏదో అధికారిక కార్యక్రమాలకు వస్తే జిల్లా కలెక్టర్లో ముఖ్యమంత్రిని కలవడం సాంప్రదాయం మనకి. అదే ఒక ఆల్మోస్ట్ రూల్ అనమాట, నిబంధన. ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు ఆయన. మొట్టమొదటి అసెంబ్లీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి రోజు అసెంబ్లీ. ఆ రోజు సరే కోలాహలంగా ఉంది. చాలా కాలంతో అధికారంలోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం అధికారం రాదనుకున్న వాళ్ళు అనుకోకుండా అధికారం వచ్చింది 89 ఎన్నికల్లో. ఉత్సాహం అన్నది. ఢిల్లీ నుంచి చాలామంది నాయకులు, బలరాం జాకర్ గారు ఆ రోజు నేను చూశాను, వెయిట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం. ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు చాలామంది జాతీయ స్థాయి నుంచి, రాష్ట్రం నుంచి ఉన్నారు. సరే నన్ను అలా కలిసే అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి అనుకుని నా పేరు ఒక మర్యాద కోసం పంపించాను. వచ్చినట్టు తెలియాలి, నేను ప్రయత్నం చేశానని కనిపించాలని చెప్పని. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం అనుకున్నాను. నా పేరు చూడగానే చెన్నారెడ్డి గారు వెంటనే పిలిపించారు, ఇంతమందిని పక్కన పెట్టి. అక్కడ మంత్రులు ఆయనతో కొందరు కూర్చుంటే వాళ్ళని కూర్చోబెట్టి నన్ను లోపలికి తీసి యాంటీ రూమ్ తీసుకెళ్ళారు. అక్కడ 45 నిమిషాలు నాతో కూర్చున్నారు. ఆయనకి వివరాలు చెప్పాను, ఈ రకంగా జరిగిందండి. ఈ డ్రైనేజ్ కనుక వ్యవస్థను బాగు చేస్తే శాశ్వతంగా మనకి మంచి జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, రైతుల కొరత కలుగుతుంది, ప్రతిసారి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నష్టం అనే పని ఉండదని చెప్పని ఆ రిపోర్ట్ ఇచ్చాను. చాలాసార్లు అలాగా అలా తిప్పుతూ దానిలో మ్యాప్లు అవి కూడా ఉన్నాయి, ఏ రకంగా చేయాలని చెప్పన్నది. జయప్రకాష్ నేను తప్పకుండా చదువుతాను అని చెప్పి అన్నారు. నేను అంత పెద్ద అయినా ముఖ్యమంత్రి గారి టైం ఉండదు, సరే మనం బాధ్యతను నిర్వర్తించాం, తర్వాత చూద్దాం ఎలా చేయాలో దీన్ని ముందు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఆయన ఆశాంతం చదివి మనసులో పెట్టుకుని 1990 మేలో మళ్ళీ పెద్ద సైక్లోన్ వచ్చి గోదావరికి వరదలు వచ్చినాయి పెద్ద ఎత్తున. దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన అప్పుడు అమెరికాలో ఉన్న సందర్భంలో ప్రపంచ బ్యాంక్ మీరు చెప్పినట్టు మొయినుద్దీన్ ఖరేషిని కలిసి పాకిస్తాన్ని ఒప్పించి దాన్ని సాధించారు. బాగా జరిగింది అది. చాలా మేరకు కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ, కేవలం గోదావరి జిల్లాలే ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కృష్ణా డెల్టా కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడి ముంపు చాలా తగ్గిపోయింది. కానీ ఒకరోజు జరిగే పని కాదు ఇది. మన ఇంట్లో బాత్రూంలో పొడిక ఒకరోజు తీస్తే అయిపోదు, రేపొద్దున మళ్ళీ సమస్య వస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకోవడం ఒకరోజు వస్తే, స్నానం చేసిన ఒకరోజు పని కాదు, ప్రతిరోజు చేయాలి, నిరంతరం దాన్ని మెయింటైన్ చేయాలి. అది సరిగ్గా జరగటం లేదు. మీరు ఇందాక కీలకమైన మాట ఒకటి చెప్పారు, వరదలు అనివార్యం. వరద అంటే ఏమీ లేదు, వర్షపు నీరు ఎక్కడ పడ్డా కూడా అయితే భూమిలోకి ఇంకుతుంది. ఒక్కసారి పెద్ద వర్షం వస్తే భూమిలోకి ఇంకదు. చిన్న వర్షం పడ్డ నీళ్ళన్నీ కూడా ఇంకో. ఇప్పుడు కూడా 50% నీళ్ళు భూమిలో ఇంకితే చాలా గొప్ప విషయం. మామూలుగా 15-20% ఇంకుతాయి. మనం ఇంకుడు గొంతులో మిగతావి చాలా తంతాలు పెడితే ఈ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే కొంచెం ఆ శాతాన్ని అక్కడున్న భూమిని బట్టి, ఆ సాయిల్ని బట్టి మనం పెంచవచ్చు. అది చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కొన్ని చోట్ల. కానీ ఎంత చేసినా కూడా పెద్ద వర్షం వస్తే ప్రవాహం అనివార్యం, ముందు అది గుర్తుంచుకోవాలి. మీరు అన్నట్టుగా నీరు పల్లానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రవాహం చిన్న చిన్న డ్రైన్లోకి వెళ్తుంది, సలయేరులోకి వెళ్తుంది, అక్కడి నుంచి కొంచెం పెద్ద ఏరులోకి వెళ్తుంది, అక్కడి నుంచి పెద్ద ఏరు, అక్కడి నుంచి నది. కొన్ని సందర్భాల్లో డ్రైన్లే ప్రత్యక్షంగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి, కొన్ని సందర్భాల్లో నదులు సముద్రంలోకి వెళ్తాయి. మరి మీకు పైన పడే వర్షం, ఆ వర్షం వల్ల కలిగేటువంటి ప్రవాహం ఈ నదీ ప్రవాహ సామర్థ్యం కంటే ఎక్కువ అనుకోండి. మనకు పెద్ద బాన్ ఉంది, పైనుంచి పెద్ద కొళాల్లో నీళ్లు తిప్పేసాం, బ్రహ్మాండంగా పడుతున్నాయి, కింద వదిలేస్తున్నాం. పైన ఎక్కువ పడుతున్నాయి, కింద తక్కువ పెడుతున్నాయి, బయటికి ఏమవుతుంది?
మునిగిపోతుంది, పైనుంచి నీళ్ళు దొరుకుతాయి. ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, 3వ తరగతి పిల్లలకు కూడా అర్థమవుతుంది ఇది. అది అనివార్యం కొన్ని సందర్భాల్లో. 300-400 మిల్లీమీటర్ల వర్షపాతం ఎక్కడో ఒక ఊళ్ళో ఒక ప్రాంతంలో చిన్న ప్రాంతంలో పడితే పర్లేదు. అదే రాష్ట్రం అంతటా పడింది అనుకోండి, రాష్ట్రంలో సగం భాగం పడింది అనుకోండి, ఇక దానికి మీరు అమెరికాలో ఉన్నా, మీరు చైనాలో ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, వియత్నాంలో ఈ 4 దేశాల్లో ఈ మధ్య వరదలు చూసాం. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో వరదలు చూసాం. వియత్నాంలో ప్రస్తుతం ఒక టైఫూన్ వచ్చి అక్కడ వరదలు గందరగోళంగా ఉన్నది ప్రస్తుతం ఈవేళ. చైనాలో తరచూ చూస్తున్నాం. బ్రిటన్లో ఈ సంవత్సరం చూసాం వరదలు. కాబట్టి వరద అనేది అనివార్యము. వరద అంటే ఏమీ లేదు, పడ్డ వర్షపు నీరు వెంటనే తీసేయడం కష్టమవుతోంది, మరి ఎక్కువ వర్షం కాబట్టి కొంచెం నెమ్మదిగా తీస్తోంది. నెమ్మదిగా తీసే లోపల ఏమవుతుంది, నీళ్లు తీయకపోతే మట్టం పెరుగుతుంది, అది వరద అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు అయినట్టయితే పొలాలు అంటే పొలాలు మునిగిపోతే ఇందాక నేను చెప్పినట్టుగా పంట పోతుంది. పంట పోకుండా కూడా కాపాడాలి. పంట పోతే కనీసం ప్రాణ నష్టం ఉండదు, ఇతర ఆస్తి నష్టం ఉండదు. కానీ అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఏమవుతుంది, మనం అసలు లోతు ఎత్తుగా ఉందో పల్లం అంతా చూసుకోకుండా, కాంటూర్ సర్వే అనేది లేకుండా, మ్యాప్ మీద చూసి గీతలు గీసి పారేసి లేఅవుట్లన్నీ అప్రూవ్ చేస్తున్నాం. పట్టణీకరణ విపరీతంగా జరుగుతుంది. లక్షల మంది పట్టణాలకు వచ్చేస్తున్నారు, నగరాలకు వచ్చేస్తున్నారు. గ్రామాల్లో ఎవరన్నా అవకాశం ఉంటే, పట్టణానికి వెళ్ళే అవకాశం ఉంటే, గ్రామంలో కావాలని స్థిరపడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ వయసులో ఉన్నవాళ్ళు? దాదాపు ఎవరు లేరు కదా. అందరికీ అవకాశం దొరికి వెళ్ళిపోవాలని ఉంటుంది. వివిధ కారణాలు తర్వాత చూద్దాం. అందరూ ఈ పెద్ద పట్టణాలకు వస్తున్నారు. అక్కడేమో భూమి మీద బోడ ఒత్తిడి వస్తుంది. దాంతో ఏమవుతుంది, అసలు కనీసం కాంటూర్స్ ఏమిటి, లోతట్టు ప్రాంతమా, వర్షం బాగా వస్తే నీళ్ళు నిలిచిపోతాయో అది కూడా చూసుకోకుండా మనం లేఅవుట్ అప్రూవ్ చేసేస్తున్నాం. లేకపోతే కొన్ని చోట్ల ఆక్రమణ చేసేస్తున్నాం, అప్పుడు పట్టించుకోవట్లా. ఇలా వరద వచ్చిన తర్వాత మనం బీభత్సం అయిపోయి మనం లబలు పడుతున్నాం. కాబట్టి ఇప్పుడు లండన్ నగరాన్ని తీసుకోండి మీరు ఒక ఉదాహరణ. 400 సంవత్సరాల క్రితం కాంటూర్ సర్వే చేశారు. అప్పుడు ఈ టెక్నాలజీలో GPS టెక్నాలజీ లేదు. అప్పుడు ఈ సెక్స్టెంట్ కూడా చాలా తక్కువ లెవెల్ టెక్నాలజీ ఉండే ఆ రోజుల్లో. మీకు మోడర్న్ టెక్నాలజీ సర్వే కూడా ఉండేది కాదు. ఉన్న టెక్నాలజీ ఉపయోగించి లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూశారు వాళ్ళు, ఏది లెవెల్లో ఉందని. ఆ తర్వాత రోడ్డు వేసినా, మంచినీళ్ళ పైప్ వేసినా, లేకపోతే వర్షపు నీటిపారుదల, వరద నీటిపారుదల కోసం అని చెప్పని డ్రైన్స్ వేసినా, మురుగునీటి పారుదల కోసం అని చెప్పని సివరేజ్ పైప్స్ వేసినా, ఇవన్నీ కూడా కాంటూర్స్ ప్రకారం వేశారు. లోతట్టు ప్రాంతాల్లో జనావాసం లేకుండా చేశారు. అన్ని నగరాలు అంతే. మన నగరాలు పట్టణాల్లో ఆ ప్రయత్నం జరగట్లా. కాబట్టి ఒకటి, వచ్చిన ప్రవాహం వేగంగా పోవటం కోసం అని చెప్పని ఈ డ్రైన్లని మంచి ప్రమాణాలతో ఉంచడం ఎట్లాగా. 2, ఎంత అద్భుతంగా చేసినా కూడా కొన్ని సందర్భాల్లో డ్రైన్లలో ప్రవాహం, దాని డిశ్చార్జ్ కెపాసిటీ వర్షపాతానికంటే తక్కువ ఉంటుంది, వర్షపాతం ఎక్కువ ఉంటుంది. అప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా ఉంటాం అట్లాగా 3-4 లక్షలు. ఉదాహరణకి విజయవాడలో బుడమేరు ఉన్నది. బుడమేరు మామూలుగా 1000 క్యూసెక్కులు వస్తే అది బ్రహ్మాండమైన ప్రవాహం కింద లెక్క. ఇవాళ బుడమేరు 170 క్యూసెక్కులట. వరదలు ఈ వారం రోజులు దాటిన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 31 నుంచి గొడవంతో ప్రారంభమైంది. ఈ వారంలోనే తగ్గిపోయింది. 170 అంటే ఈ ప్రవాహం, మామూలు ప్రవాహం కనిపించదు అసలు. 1000 వస్తే వరద వచ్చినట్లు లెక్క. మ్యాక్సిమం డిశ్చార్జ్ కెపాసిటీ 7000 క్యూసెక్లు ఉంటుంది. మన వర్షంలో 35,000 క్యూసెక్లకు వచ్చింది, 5 రెట్లు. వరద అనివార్యం. ఇక దానికి మీకు నీ తల్లకిందులుగా తపస్సు చేసినా, ఎవరు అక్కడ బాధ్యత తీసుకున్నా కూడా 35,000 క్యూసెక్లు బుడమేరు ఉంటే వరద అనివార్యం. ఈ బుడమేరు ఏమైంది, బుడమేరు మామూలు టైంలో నీళ్లు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మామూలు టైంలో నీళ్ళు అపరూపమైనవి. వచ్చిన కొద్ది నీళ్లు మనం వృధా చేసుకున్నట్టయితే మనకు అసలు పంట నీళ్ళు ఏమని కదా గొడవ రోజు మనకి. అందుకే ఈ ప్రాజెక్టులు, ఈ గందరగోళాలంతా అందుకోసమే కదా. అందుకని బుడమేరులో నీళ్లు కొంత భాగం కృష్ణలోకి వెళ్తాయి. కృష్ణలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమైంది, కృష్ణ ప్రవాహంలో ఉంది. పైనుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మిగతా డ్రైన్లు, చిన్న నదులు కలిసిపోతున్నాయి. కృష్ణలోనే ఎప్పుడు లేనట్టుగా 11 లక్షల క్యూసెక్ల పైన ప్రవాహం ఉన్నది. కాబట్టి కృష్ణలోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఆ వెళ్లే దారిలో బుడమేరులో ఫ్లడ్ ఎక్కువ రావడం చేత అక్కడ బ్రీచెస్ అయినాయి కొన్ని చోట్ల. కొంత ఏలూరు కాలువలోకి వెళ్తుంది. మామూలుగా కాలువలో కనుక నీళ్ళు వృధా లేకుండా వెళ్తుందని చెప్పని. మరికొంత కింద తమిళేరుకి వెళ్తుంది, మరికొంత కొల్లేరుకి వెళ్తుంది. చివరికి మధ్యలో వెలగలేరు రెగ్యులేటర్ ఒకటి ఉన్నది. కానీ 35,000 క్యూసెక్లు ప్రవాహం వచ్చిన తర్వాత మీరేం చేయలేరు. బుడమేరుని తీసుకుంటే చిన్న నది, అది వాగది. 1,000-1,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, దానికి పరివాహక ప్రాంతం
క్యాచ్మెంట్ ఏరియా అంటాం. వర్షం పడితే ఆ నీళ్ళని దీనిలోంచి డ్రైన్ అవ్వాలి. 300 మిల్లీమీటర్ల వర్షం పడితే ఆ 1000 చదరపు కిలోమీటర్లలో 10 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. 10 టీఎంసీ నీళ్ళు. 10 టీఎంసీ నీళ్ళు ఒక్క రోజులో తీసేయాలంటే 1,15,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండాలి. 10 టీఎంసీల నీళ్లు ఒక్క రోజునే ప్రవాహం వెళ్ళిపోవాలి అంటే వరద లేకుండా 1,15,000. బుడమేరకు 7,000 క్యూసెక్కులు అక్కడ మనకు ఉన్నది. అక్కడ మ్యాక్సిమం డిశ్చార్జ్ కెపాసిటీ 30,000 క్యూసెక్కుల వరద వచ్చింటే 3 రోజులన్నా ఉంటాయి, అంత పడితే. ఇప్పుడు విజయవాడ నగరంలో 0.7 టీఎంసీ నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు, నిలిచిపోయినాయని. అంటే 90% నీళ్లు పోయినాయి. 70-80% నీళ్లు 90%. ఇంకా కొన్ని లోటుతో ప్రాంతాల నుంచి మరి తిరిగి వెళ్ళటం సాధ్యం కాదు కాబట్టి నీళ్లు అలా పైనుంచి వచ్చేలా వస్తాయి, కానీ తిరిగి వెళ్ళటం అంత తేలిక కాదు కదా. అక్కడ అయితే ఎండిపోవాలి, లేదంటే మనం పంప్ చేయాలి. కాబట్టి వరద అంటే ప్రవాహం వెంటనే తీయలేదు, వచ్చిన వర్షం వెంటనే పోలేదు. పోకపోవడానికి కారణం కొన్ని సందర్భాల్లో మన తప్పులు, డ్రైనేజ్ కెపాసిటీ లేకపోవటం, లోతట్టు ప్రాంతాల్లో మనం ప్రజలను ఉంచటం. కొన్ని సందర్భాల్లో వర్షం బాగా పడ్డప్పుడు మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా సమయం పడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని వీరున్నంత మేరకు డ్రైనేజ్ కెపాసిటీ పెంచడం ఎట్లాగా. పెద్ద నదులు పెద్ద వగైరా అయినట్టయితే వాటి డిశ్చార్జ్ పెరగడం కోసం చెప్పని, బాగా డిశ్చార్జ్ పెరిగితే మనకు వరదలు రాకుండా ఉండటం కోసం చెప్పని కరకట్టలను బాగా చేయడం ఎట్లాగా. ఉదాహరణ కృష్ణానదికి 11-12 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీళ్లు తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో పైనుంచి 16 లక్షల క్యూసెక్కులు రావచ్చు. అదివరకు ఎప్పుడు అలా ఊహించలేం మనం. కృష్ణలో బహుశా కొన్ని 100 ఏళ్ల నుంచి అలాంటిది మనం చూడాల. రేపు పొద్దున రాదని గ్యారంటీ లేదు. 2009లో మీరు చెప్పారు ఇందాక, 2009 వరద మనకి శ్రీశైలం నుంచి కిందకి 16 లక్షల క్యూసెక్కులు వదిలేమని చెప్పని ఇంజనీర్లు చెప్పారు. అదృష్టం కొద్దీ నాగార్జున సాగర్ అప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఆ నీళ్ళని పట్టుకుంది. ఆ నీళ్లు నాగార్జున సాగర్ నిండిపోయింది అనుకోండి ఇప్పట్లాగా, ఆ 16 లక్షల క్యూసెక్కులు కిందకి రావాలా. 16 లక్షల క్యూసెక్కులు కిందకి వస్తే ప్రకాశం బేరే తట్టుకునే తర్వాత చూద్దాం. అసలు మీకు కరకట్టలు చాలు, దానిపైన కొన్ని అడుగుల నీళ్ళు వచ్చేసి ఈ 2 జిల్లాల్లో కొన్ని 100 గ్రామాలు మునిగిపోతాయి. అనివార్యం, అది మీరేం చేయలేరు. ఇది ఒక రోజున సినిమాలో మ్యాజిక్ లాగా, మాయాబజార్ లాగా ఏదో మీరు మంత్రం వేస్తే అలాగ కరకట్టలు రావు. దానికి కొన్ని ఏళ్ల పాటు తంటాలు పడాలి. అంచేత కరకట్టల సామర్థ్యాన్ని పెంచాలి దీర్ఘకాలిక దృష్టితో. అట్లాగే డ్రైన్ల సామర్థ్యాన్ని పెంచాలి, పూడికలు తీసేయాలి. అన్నిటికంటే ముఖ్యం, ఊహించని వరదలు అనివార్యంగా వస్తాయి. అవి వచ్చినప్పుడు ప్రమాదం జరగకుండా మనం ఈ లోతట్టు ప్రాంతాల్లో జనావాసాలు లేకుండా చేయాలి. ఒక్కరోజు చేయలేం. ఉన్నవాళ్ళని 10 ఏళ్లలో తొలగించండి, క్రమక్రమంగా వారికి వేరే పునరావాసం కల్పించండి. 35,000 కుటుంబాలు ఉన్నాయని విజయవాడలో చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో. ఒక 10 ఏళ్ళు తీసుకోండి, ఒకరోజు కాదు. కానీ కొత్తగా వచ్చేదాన్ని ఆపండి. ప్రతి ఏడాది కొన్ని 10,000 మంది వెళ్తున్నారు విజయవాడకో, గుంటూరుకో, హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, విశాఖపట్నంకో, లేకపోతే కర్నూలుకో, మరో పట్టణానికో, నెల్లూరుకో. కాబట్టి అది అవసరం లేకుండా చిన్న పట్టణాలు ఏర్పాటు చేయండి. ఇక్కడ మరి కాంటూర్ సర్వే చేసి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతంలో మాత్రం నివాసం ఉండే ఏర్పాట్లు చేయండి. అవన్నీ దీర్ఘకాలికంగా ఆలోచించి మనం పనులు చేయాలి. సార్, మీరు అన్నట్లుగా గ్లోబలైజేషన్ వల్ల, లేకపోతే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల, రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల వాతావరణ మార్పులు చాలా అద్భుతంగా మనకు జరుగుతాయి. ఖచ్చితంగా వర్షపాతం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ పెరిగినా పెరగకపోయినా అధిక వర్షం కొన్ని రోజుల్లో కురుస్తున్నమాట వాస్తవం. దీర్ఘకాలంలో వర్షపాతం పెరుగుతుందని కొందరు అంటున్నారు, కొందరేమో లేదండి సైక్లికల్ అంతేనో ప్రతి 30 ఏళ్ళకి మారుతుంటుంది. ప్రస్తుతం ఎక్కువ వర్షపాతం చూస్తున్నాం, ఎక్కువ దీర్ఘకాలం ఉండొచ్చు అని ఉండకపోవచ్చు, తెలియదు. దీర్ఘకాలం చూస్తే కానీ తెలియదు మనకి. కానీ ఖచ్చితంగా పూర్వంతో పోలిస్తే సంవత్సరంలో పడే వర్షపాతంలో సగం వర్షపాతం 2-3 రోజుల్లో పడిపోతాం. మరి వరద అనివార్యం. ఎక్కడ మీరు ఏ దేశంలో ఉన్నా వరద అనివార్యం. అంచేత పట్టణీకరణ ఇప్పటికైనా మన దేశంలో 30-35% మందే పట్టణాల్లో ఉన్నారు. ఇప్పటికీ 65-70% మంది గ్రామాల్లో ఉన్నారు. కాబట్టి మనం చూస్తున్న సమస్య చాలా తక్కువ, చూడబోయే సమస్య చాలా ఎక్కువ. వచ్చే 20-30 ఏళ్లలో 50-60%, 70% పట్టణీకరణ అనివార్యం. 30% గ్రామాల్లో మిగులుతారు. కాబట్టి పట్టణాల మీద రద్దీ, పట్టణాల మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న పట్టణాలు ఎక్కడికక్కడ చేసి, ఈ పెద్ద నగరాలు చేసి భూములు లేకుండా ఉండి అవస్థలు పడి లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా, అలాగే పెద్ద నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లో అవసరం లేకుండా టౌన్ ప్లానింగ్ బాగా చేసి, కాంటూర్ సర్వే చేసి ఈ చర్యలు చేపట్టడం చాలా అవసరం. ఇది ఒక్కరోజు అద్భుతంగా కనిపించే చర్యలు కాదు. కాంటూర్ సర్వే అంటే ఎవరికి పెద్ద సంతోషం, దానిలో వేల కోట్ల రూపాయలు డబ్బులు లేవు. 3-4 కోట్లు ఖర్చు పెడితే కాంటూర్ సర్వే చేసి పారేయచ్చు టకటగా. దాన్ని ఉపయోగించి టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేయాలి, దాని ప్రకారం నియంత్రణ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ గ్లామరస్ పనులు కాదు. ఒక 10,000 కోట్ల రూపాయలతో లేదా 1,00,000 కోట్ల రూపాయలతో పథకాలను చేపట్టాలంటే చాలా గ్లామరస్ పని. దానిలో 10,000 కోట్లు నొక్కేయచ్చు, 10% నొక్కేయచ్చు. పని జరిగిన రోజు పట్టించుకున్నాడు ఎవరు మర్చిపోతారు జనం అంతా కూడా. అది కాదు,
అడ్మినిస్ట్రేషన్ అనేది దీర్ఘకాలం చాలా పద్ధతి ప్రకారం నిర్విరామంగా పనిచేయాలి. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, వరదలు ఎక్కువ వస్తున్నాయి, ఎండలు ఎక్కువ వస్తున్నాయి, చలి పెరుగుతుంది, ఏది చూసినా మీరు అన్నట్టుగా అతిగా వస్తుంది వాతావరణ సమస్యల వల్ల. అయితే ఇప్పుడు నిజంగా ఫ్లడ్ వచ్చేసింది సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీకి ఒక 2 డేస్లోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యి చాలా అవస్థలు పడిపోయి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ మునిగిపోయింది అనుకున్నాం. అప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఆ విషయంలో మన ప్రభుత్వాలు అద్భుతంగా చేస్తాయి. మనకి అసలు అన్నిట్లో చెడు అనుకోకూడదు. మనకేంటంటే 100-150 ఏళ్ల నుంచి మనకి మంచి సంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకి గోదావరి ఫ్లడ్స్ తీసుకోండి, కృష్ణా తీసుకోండి, మరొకటి తీసుకోండి. ఒకటి, పరిపాలనా యంత్రాంగానికి సమస్త అధికారాలు బాధ్యతలు మనం పెట్టాం అక్కడ. దీనిలో గందరగోళం చోట్లేదు. మీరు మామూలుగా పరిపాలనలో ఈ శాఖ ఆ శాఖ సంబంధం ఉంది, కుడి చేయం చేస్తుంది ఎడం చేతి తెలియదు. కానీ ఒకసారి ఉపద్రవం అంటూ ఉంచిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో జిల్లా కలెక్టర్ సర్వాధికారి. అన్ని విషయాలు ఆయన చేతుల్లో ఉంటాయి. అన్ని శాఖల మధ్య సమన్వయం చేయటం, లేకపోతే అవసరమైన ఆదేశాలు ఇవ్వటం, ముందస్తు చర్యలు తీసుకోవటానికి సర్వాధికారాలు ఉన్నాయి. అట్లాగే రెండోది, మరి లోతట్టు ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడం కానీ, వారికి ఆహారం ఇతర వస్తువులు ఏర్పాటు చేయడం కానీ, మరి ఇతర సహాయక చర్యలకు కానీ ఏ రకమైనటువంటి అధికారం లోపాన్ని నన్ను ఏం చేయాలని అందరం తావలేదు. ప్రోటోకాల్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఏం చేయాలి ఇవన్నీ కూడా పుస్తకాల్లో గత అనుభవం అంతా కూడా జోడించి ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్డేట్ చేసి, గోదావరి వరదలు వస్తే ఏం చేయాలి, బొడమేరు వస్తే ఏం చేయాలి, కృష్ణా వస్తే ఏం చేయాలి, మరొకటి వస్తే ఏం చేయాలి, పక్కాగా ఉంది. నాలుగోది, రాష్ట్ర శాసనసభకి ముఖ్యమంత్రికి కూడా అధికారం జిల్లా కలెక్టర్కి ఆ సమయంలో ఉంటుంది. ఏంటిది, చట్టసభ అనుమతి కూడా లేకుండా ఎంత డబ్బైనా ట్రెజరీ నుంచి తీసుకుని వెంటనే అవసరం బట్టి ఖర్చు పెట్టేయడం. ఆ తర్వాత లెక్కలు చెప్పాలి. కానీ మీనమనుషాలు లెక్కెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదో మంజూరు చేయండి అని చెప్పని అర్థించాల్సిన అవసరం లేదు, ప్రతిపాదన పంపించాల్సిన అవసరం లేదు. మీరు చేసేయటమే ముందు, అవసరమైతే చేసేయటమే. ఒక రోడ్డు తెగిపోతుంది, లేకపోతే కట్ట తెగిపోతుంది, అప్పుడు ఏదో ఆలోచిస్తే అట్లాగే డబ్బులు లేవని చెప్పని ఖర్చు పెట్టేయడమే. కాబట్టి ఆ రకమైన ఏర్పాటు ఉన్నది, అనుభవం ఉన్నది. అందుకనే రెస్క్యూ అండ్ రిలీఫ్లో కానీ, లేకపోతే ముందస్తు చర్యలు, ఉదాహరణకి తుఫాను వస్తుందని హెచ్చరిక రాగానే మనం జనాన్ని తరలించడము. గతంలో సైక్లోన్ షెల్టర్స్ ఉండే కాదు. 1977 దివసం 30 తర్వాత సైక్లోన్ షెల్టర్స్ బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం. కాబట్టి అవన్నీ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఆ సైక్లోన్ తరలించడం అయితే వేరే చోట తరలించడం, ఈ విషయాల్లో మన ప్రభుత్వంలో ఎక్కడ పొరపాట్లేదు. మనం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, మన సాంకేతిక విజ్ఞానం దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ప్రభుత్వాల్లో లోపం లేదు. మన ఈ వరదల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసినాయి. ఇంకొచ్చే లోపాలు కొన్ని ఉంటాయి సమన్వయంలో. ఒక సమన్వయంలో లోపం ఏంటంటే, ఇలాంటి ఉపద్రవం వస్తే పౌర సమాజం నుంచి చాలా ఉదారంగా ముందుకు వస్తారు సాయం చేయాలని చెప్పని. ఎందుకంటే మన సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకుందాం అన్న కోరిక ప్రతి వాళ్ళకు ఉంటుంది. అక్కడ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు అవసరం. ఎందుకంటే అందరూ ఒకే పని చేశారనుకోండి, మీకు ఉపయోగం ఉండదు. ఆహారమే ఎక్కువైపోయింది, మరొకటి కావాలి, అది లేదు, ఉపయోగం లేదు. కాబట్టి ఆ సమన్వయం. అలాగే అందరూ ఒక చోటే చేశారనుకోండి, మిగతా చోట్ల సంగతి ఏమిటి? ఇలాంటి సమన్వయం ప్రభుత్వం కొంచెం పట్టించుకోవచ్చు, మరింత బాగా చేయొచ్చు, అంతే తప్ప అదర్వైజ్ ప్రభుత్వాలు స్పందన ఈ విషయాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా పెద్ద లోపం లేదు. మనం దాని గురించి పెద్దగా మనం ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, మీరు అలా చేయండి అని శాసించక్కర్లేదు, ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ వరదల్లో కూడా ప్రభుత్వాలు బాగా చేసినాయి. వర్షం వస్తే వరదలు వస్తాయి సార్, తర్వాత తాగడానికి నీళ్లు ఉండవు. రెండు ఒకే దేశంలో ఒకే నగరంలో సాధ్యం. అది మన పవిత్ర భారతదేశానికి అది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో చాలామందికి మనం అందరం అనుకునేది ఏంటంటే అన్నీ ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వానికి తప్ప మనం ఎవరికే బాధ్యత లేదు అని అనుకుంటాం. ఒక వ్యక్తి స్థాయిలో ఒక ఇంటి నిర్మాణంలో కానీ, లేకపోతే మన చుట్టూ ఒక గ్రామ నిర్మాణంలో కానీ ఒక వ్యక్తి ప్రవర్తన ఈ విషయంలో ఎలా ఉండాలంటారు అసలు? దీనిలో ప్రభుత్వం చేయాలి, మనం చేయాలి. ఉదాహరణకి మీరు అన్నది ఒక కీలకమైన అంశం. వర్షం వచ్చినప్పుడు చెరువులు అనుకోండి, చెరువులు తెగిపోతాయి. చెరువులు బాగా వర్షం పెరిగిపోయి చెరువు గట్లు తట్టుకోలేక నీరంతా పైకి వచ్చేసి గండి కొట్టేసి పోతాయి. మొత్తం చెరువులో నీళ్ళని పోతాయి. వరద తగ్గిపోతుంది, తర్వాత ఎండలు వస్తాయి, మళ్ళీ వర్షం రాదు, నీళ్ళ కొరత. కాబట్టి వెంటనే రింగ్ బంద్ చేయాలి. అది ప్రభుత్వమే చేయగలదు. అది స్థానిక ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వెంటనే ప్రభుత్వ యంత్రాంగమే చేయగలదు. ఉదాహరణకి నేను ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా ఉండగా ఇలాగే వరదలు స్థానికంగా సైక్లోన్లు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆ రింగ్ బండ్స్ అవి వెంటనే వేయించారు. ఒక అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, చాలా సమర్థంగా పనిచేశాడు. ఆయన పెద్ద చొరవ ఉన్న అధికారి కదా, మామూలుగా ఒక యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఆయనది, ఒక సగటు అధికారి తప్ప పెద్ద సామర్థ్యమైన అధికారి కాదు. కానీ అక్కడ బాగా పనిచేశాడు. నేను అతనికి అవుట్ స్టాండింగ్ అని ఎంట్రీ ఇచ్చాను. అద్భుతంగా పనిచేశాడని కితాబ్ ఇచ్చాను యాన్యువల్. ఇంజనీర్ ఇన్ చీఫ్ నాకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, సార్ మీరు అంత గొప్పవాడు కాదు, మీరు చాలా బాగా కితాబ్ ఇచ్చారు అన్నాడు.
అతను 100 స్థాయిలో పనిచేసే మనిషి అయితే ఇప్పుడు 150 చేశాడండి. ఆ సమయానికి ప్రజలను ఆదుకున్నాడు. నేను అతని డైరెక్షన్ ఇచ్చిన మాట వాస్తవము, కానీ బాగా పనిచేశాడు. అందుకంటే నేనేం ఆశిస్తున్నాడు, పని చేస్తే నువ్వు వెనుతొట్టకపోతే ఇంకెందుకు పని చేస్తాడు రేపొద్దున? పని చేయకపోతే నువ్వు కోప్పడి, పని చేస్తే కూడా కోప్పడితే ఉదాసీనంగా ఉంటే ఇంకా బాగా ఎందుకు చేస్తావంటే కరెక్టే సార్ మీరు చెప్పింది అన్నాడు. కాబట్టి సకాలంలో స్పందించాలి. కేవలం ఇప్పుడు వరద చర్యలు కాకుండా రేపు పొద్దున్న నీళ్ళు నిలుపుకోవటం అట్లాగా ఈ లేక్స్లో కానీ, లేకపోతే రివర్స్లో మన ప్రాజెక్ట్స్లో కానీ, లేకపోతే ఈ చెరువుల్లో కానీ. రెండోది, మన దేశంలోనే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. చిరపుంజి నుంచి ఇప్పుడు దాని పక్కనే మేఘాలయలోనే మరొక ప్రాంతం మౌసిన్డ్రమ్ అంటారు. బాగా వర్షపాతం అంటే అక్కడ 50 అడుగుల వర్షపాతం వస్తుంది. మామూలుగా 3 అడుగుల వర్షపాతం వస్తే వరి పంట వేయచ్చు, వేరే ఇరిగేషన్ లేకుండా, కాలువలు లేకుండా వరి పంట వేయచ్చు, బోర్లు లేకుండా. 3 అడుగులు వస్తే దానికి 16-18 రెట్లు వస్తుంది అక్కడ వర్షపాతం. ఎండాకాలంలో నీళ్ళ కొరత ఉంటుంది. అంటే ఏంటి, మనం ఉన్న సహజ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం పట్టించుకోవట్లేదు. మానవ సమాజం ఎదుగుదలకు కారణం, మిగతా జంతువులతో పోలిస్తే మానవ సమాజం ఎంత గొప్ప స్థాయికి రావడానికి కారణం, ఇన్ని 80 లక్షల జీవరాశుల్లో మనం మాత్రమే ఎంత ఉచితంలో ఉండడానికి కారణం, సహజ వనరులను ఉపయోగించుకోవాలో మనం అర్థం చేసుకున్నాం ఎప్పుడు కొన్ని 10,000 సంవత్సరాల క్రితం నుంచి. అది చేయకపోతే ప్రభుత్వానికి అసలు అర్థమే లేదు. అంచేత ఉన్న నీళ్లు వీలున్నంత మేరకు ప్రాజెక్టులు పెట్టడం. ఉదాహరణకి గోదావరికి బాగా పెద్ద వరదలు వస్తాయి, ప్రాజెక్టులు సాధ్యం కాదు. గోదావరి లోయలో ప్రవహిస్తుంది. కొన్ని ఉన్నాయి కానీ శ్రీరామ్ సాగర్ అనే మరొకటి కానీ చాలా తక్కువ ఉన్నాయి. గోదావరి మీద ప్రవాహం చాలా ఎక్కువ, పరివాహక ప్రాంతం చాలా ఎక్కువ. పెద్ద వరద వస్తే గోదావరిలో 35 లక్షల క్యూసెక్కులు, అంటే 35 లక్షల ఘనపటి అడుగులు ఒక సెకండ్కి వెళ్తాను. ఊహించనంత నీళ్లు సముద్రం, మనం ఏం చేయలేం దానికి. కృష్ణ దాంతో పోలిస్తే తక్కువ ప్రవాహం. కృష్ణ మీద ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కృష్ణ మీద మహారాష్ట్రలో ప్రాజెక్టులు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, మరి తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి వీలున్నంత మేరకు నీళ్ళు నిలుపుకోవటం ఎట్లాగా, నీళ్ళని కాపాడుకోవటం ఎట్లాగా. తర్వాత ఇంత పెద్ద వరదల్లో మనకు ఉపయోగపడిపోయిన మామూలు వర్షపాతానికి భూమిలోకి ఇంకేటి చేయటం ఎట్లాగా. వాటర్ హార్వెస్టింగ్, ఇది పొలంలో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకేటి చేయటం ఎట్లాగా. ఇక్కడ ఉదాహరణకు ఏమన్నా పాషాకోట్ అపార్ట్మెంట్స్లోనే మరి ప్రతిసారి బోర్వెల్ ఎండిపోతుంది. మున్సిపాలిటీ బోర్వెల్ ఇప్పుడు కూడా మూసుకుని వారానికి రోజు వస్తున్న రోజులు వస్తాయి, రావు, గందరగోళంగా ఉంటుంది. హైదరాబాద్ నగరం అంతా అంతే. ఇది లాభం లేదు, ఈ బోర్వెల్స్ అయితే చాలా కష్టం అవుతుందని చెప్పని వాటర్ హార్వెస్టింగ్ని ప్రతిపాదించాను. మొదట్లో చాలా ప్రతిఘటించారు. ఏమంటే ఇది చేస్తే ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాలా, ఖర్చు పెడితే మనకే నీళ్ళు వస్తాయని గ్యారంటీ అంటే పక్కడికి పోవచ్చు కదా. అంతే, మరి కింద ఏమవుతుందో మనకు తెలియదు. యాక్విఫర్ మనకి చెందకపోవచ్చు, పక్కాడికి వెళ్ళచ్చు. కానీ వాళ్ళు కూడా చేస్తే మనం కూడా చేస్తే అందరికీ లాభమే కదా. నేను నచ్చచెప్పి చేయించాను. నగరంలో ఎక్కడ నీళ్ళు లేకపోయినా కూడా ఇక్కడ నీళ్ళ కొరత ఉండదు. అదృష్టం కొద్దీ ఇక్కడ యాక్విఫర్లో నీళ్ళు వస్తున్నాయి, ఆ బోర్కి వెళుతున్నాయి, మనకి నీళ్ళ కొరత లేదు. అలాగే మన పొలాలకు కూడా మనకి ఎక్కడికక్కడ నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ భూమిలోకి నీళ్ళు ఎక్కకపోతే ఎట్లా, భూగర్భ జలం ఎట్లా వస్తుంది? భూమిలో సహజంగా జలం లేదు, ఈ వర్షం నుంచి వచ్చిన నీళ్ళే భూమిలోకి ఇంకుతున్నాయి. ఇంకే ప్రయత్నం చేయకపోతే, రీఛార్జ్ కాకపోయినట్టయితే మనం నష్టపోతాం. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి. కొన్ని దేశాల్లో అయితే అండర్గ్రౌండ్ రిజర్వాయర్స్ చేస్తారు. బయట రిజర్వాయర్స్ చేస్తే బోల్డంత భూములు ముప్పు అవుతుంది. రెండోది, మన ఎండాకాలంలో బోల్డంత ఎవాపరేషన్ లాసెస్ ఉంటాయి. అలా పోకుండా అండర్గ్రౌండ్ రిజర్వాయర్స్ చేస్తున్నారు. టెక్నాలజీ ఉంది దానికి. కాబట్టి మరి రకరకాల రూపాల్లో నీళ్ళని పట్టుకోవటం ఎట్లాగా, అన్నింటిని మించి వృధా అరికట్టడం ఎట్లాగా. హైదరాబాద్ నగరానికి నీళ్లు వాళ్ళు చూసినట్టయితే బహుశా ప్రపంచంలో అతి కొద్ది నగరాలకు అలా ఉంటుంది. 2 పెద్ద నదుల మధ్య పక్కన కాకపోయినా కూడా కాస్త నీళ్లు తీసుకురాగలిగిన దూరంలో మహా గోదావరి ఉన్నది, కృష్ణ ఉన్నది. 2 నుంచి నీళ్లు పుష్కలంగా తీసుకుంటున్నాం. మనం కొన్ని వేల కోట్ల రూపాయలతో నీళ్ళు తీసుకొస్తున్నాం, పైకి హైదరాబాద్ తీసుకొస్తున్నాం. వచ్చే నీళ్లలో 100కి 40-45% ఇళ్లకు వెళ్లకుండా మళ్ళీ మూసి నదిలోకి వెళ్ళిపోతాం. లీకేజ్. మండు టెండర్లో కూడా మీరు కొన్ని రోడ్ల మీద వరదలు చూస్తారు. వరద కాదు అది, మనకు సృష్టిగా తెచ్చిన వరద. మనకు వచ్చే మంచినీళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కరెంటు వాడి, పైపులు పెట్టి, ప్రాజెక్ట్ కాస్ట్ పెట్టి, వడ్డీలు కట్టి తీసుకొస్తాం నీళ్లు. ఇళ్లలోనో మంచినీళ్ళు లేవు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి నివాసానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాను నేను. ఇక్కడ మంచినీళ్ళు వారానికి 2 సార్లు 3 సార్లు అందం. దాని గురించి మేము పట్టించుకోం. అదృష్టం కొద్దీ లేకపోయినా పర్లేదు, నడిచేస్తుంది. నేను బోర్వెల్స్ ఉంది కాబట్టి. కానీ నీళ్లు 45% పోతున్నాయి.
ఉన్న నీళ్ళు వృధాగా అరికడితే మీకు సహజ వనరులను కాపాడుకోలేకపోతే మీకు మంచి ఎలా ఉంటుంది? లేకపోతే మంచి లేకుండా నీకు నీళ్ళు ఉండవు. మీకు ఎన్నోసార్లు మండు వేసవిలో నీళ్లు లేక మరి ఒళ్ళంతా కూడా జిగట్టుగా ఉంటే మీకు రివర్స్ ఆస్మాసిస్లో దానిలో 15 లీటర్లు తెప్పించి స్నానం చేయాలనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి సహజ వనరుల వినియోగంలో చాలా పొదుపురితనం పాటించాలి, ముందు చూపు పాటించాలి, పొదుపుగా వాడాలి. విరివిగా మంచినీళ్ళ ఖర్చు పెడుతూ ఉంటాం. మంచినీళ్ళు చాలా విలువైనటువంటివి. మంచినీళ్ళు చాలా విలువగా వాడుకోవాలి. మనకు పాతకాలంలో ఒక కథ ఉన్నది. ఒక రాజుగారి దగ్గరికి 2 అమ్మలు వచ్చారట. ఒక ఆమెగా 2 బర్రెలు ఉన్నాయి, ఇంకొకటి 4 బర్రెలు ఉన్నాయి. ఈ 2 బర్రెలు ఉన్న ఆమెకి 4 బర్రెలు ఉన్న ఆమె పడిందంట. అప్పు తిరిగి తీర్చలేదని చెప్పంటే ఆవిడేం లేదు, నాకు 4 బర్రెలు ఉన్నాయి, వీడి దగ్గర 2 బర్రెలు ఉంటే ఆవిడ దగ్గర నేను అప్పు తీసుకొని ఉంటుందట. రాజుగారు ఇద్దరిని కొంచెం బురదలు రామని చెప్పని ఇద్దరికి ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నట. 2 బర్రెలు ఏమో చాలా శుభ్రంగా కాళ్ళు కడుక్కుంది, కొంచెం నీళ్ళు మిగిల్చిందట. 4 బర్రెలు ఊరికి కాళ్ళమే పోస్తుందట. బురదంతా కాళ్ళకే ఉంది, నీళ్ళనే అయిపోయినాయి. నీకు 4 బర్రెలు 40 బర్రెలు నువ్వు పనికిరాని దానివి, వృధా చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా అప్పు తీసుకున్నావు అని నిర్ధారించాట. కాబట్టి పొదుపురితనం, ఆ పొదుపురితనం లేకపోయినట్టయితే నీళ్ల వినియోగంలో కావచ్చు, డబ్బే కాదు, నీళ్లు కావచ్చు, మిగతా కావచ్చు, అవసరం మేరకు వాడాలి, సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కావాలి. ఏ ఒక్కటి చాలదు. కాలక్రమేణా మనకు బహుశా వర్షపాతం తగ్గకపోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో తగ్గుతుంది. దేశం చాలా విశాలమైనది. మిగతా ప్రాంతాల్లో వర్షం బాగానే ఉన్నా కొంచెం ఎక్కువైనా కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గుతుంది. మరి పొదుపురితనం లేకపోతే ఉన్న నీటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే, వచ్చిన వర్షం నీటిని పట్టుకోకపోతే, మనం అండర్గ్రౌండ్ ఆక్విఫర్స్ని ఛార్జ్ చేయకపోతే, అండర్గ్రౌండ్ రిజర్వాయర్స్ నిర్మాణం చేయకపోతే, ప్రకృతిని నిందిస్తే రాకపోతే, ప్రకృతిని నిందిస్తే మీ మాట వింటుందా? ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. ప్రకృతిని మనం శాసించలేం, ప్రకృతిని ఉపయోగించుకోగలం నమ్రతతో. సార్, జనరల్గా ఈ వర్షాలు విపత్తులు వచ్చినప్పుడు ఈ ప్రాణ నష్టం, ఇళ్ళు అపార్ట్మెంట్లు మునిగిపోవడం అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే రైతాంగం. ఎందుకంటే భారతదేశం అంతా కూడా వ్యవసాయ ఆధారిత దేశం. పూర్తిగా వ్యవసాయం మీద, ఇంకా ఎన్నో కుటుంబాలు ఇంకా వ్యవసాయం మీద ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ పంట నష్టం వస్తూ ఉంటుంది సార్. పంట నష్టం వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఏదో పంట నష్టానికి ఏదో తలో 10 రూపాయలు ఇస్తారనే ఒక భావన తరతరాలుగా వస్తుంది. దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. కానీ ఒక పంట నష్టం వచ్చినప్పుడు ఆ రియంబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని రైతులు అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు, దానివల్ల లాభమా నష్టం కాసేపు పక్కన పెడితే, అసలు దీర్ఘకాలికంగా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంత తక్కువ వరదలు వచ్చినా కానీ ప్రతి ఏరియాలోనూ ఎంతో కొంత పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఆ గోదావరి పరివాహక ప్రాంతాలు, ఈ వరిమళ్ళు కానీ ఇవన్నీ చోట్ల ఎఫెక్ట్ ఉంటాయి. అసలు దీర్ఘకాలికంగా వీటికంటూ ఒక సొల్యూషన్ ఏముందంటారు అసలు? మరి ప్రపంచం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. వ్యవసాయం మన దేశంలో మాత్రమే కాదుగా ఉంది, ప్రపంచం అంతా ఉంది కదా. ప్రకృతి వైపరీత్యాలు అక్కడే ఉన్నాయి కదా. అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు, మనం అట్లా చేయాలి, అర్థమవుతుంది. ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు. ముందు నేను నిష్కర్షగా చెప్తాను. తాత్కాలికంగా కొంత ఆదుకునే ప్రయత్నం చేయాలి, ఆదుకుంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే, సమాజం. ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో నోట్లు గుద్దేయట్లేదు, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఖజానా నుంచి రావట్లేదు, మన పన్ను డబ్బుల నుంచే వస్తుంది. దానివల్ల చెల్లించే మూల్యం ఏంటి? మిగతా పనులను ఆగిపోతాయి, నష్టపోయేది మనమే. కాబట్టి మీకు వ్యాపారం నష్టం వస్తే నేను భర్తీ చేయాలి, నీకు పంట నష్టం వస్తే నేను భర్తీ చేయాలి, నీకు ఇంట్లో చిన్న యాక్సిడెంట్ అయ్యిన ఇల్లు కాలిపోతే నేను భర్తీ చేయాలి. అది సాధ్యం కాదు. కాబట్టి దీర్ఘకాలికంగా ఒకటి నివారణ, అసలు జరగకుండా చూసుకోవటం ఎట్లాగా, ప్రమాదం నుంచి రాకుండా బయటపడటం ఎట్లాగా. 2 అనివార్యంగా కొన్ని సందర్భాల్లో వచ్చినట్టయితే ఇన్సూరెన్స్. ప్రపంచమంతా కూడా ఇలాంటి జరగగానే ప్రభుత్వం చాలా అరుదైనటువంటి సంఘటనలు వస్తే కొంత తాత్కాలిక సాయం చేస్తుంది. కానీ ప్రధానంగా ఇన్సూరెన్స్కి ప్రీమియం చెల్లించాలి. ఇన్సూరెన్స్ యాక్చువరియల్ అనాలిసిస్ అంటారు. అంటే ఎంత రిస్క్ ఉన్నది దాన్ని బట్టి ప్రీమియమ్స్ కట్టాలి. ఆ ప్రీమియం సిస్టమ్ రాయితీలు ఇవ్వచ్చు, ప్రీమియం కట్టిన దాని మీద మనం పన్ను రాయితీ ఇవ్వచ్చు, మరొకటి చేయొచ్చు. కానీ ఇన్సూరెన్స్ సిస్టమ్ పనిచేయాలి. కొన్ని సందర్భాలు రీఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా చాలకపోతే, మరి పెద్ద ఉపద్రవం వస్తే, చాలా పెద్ద ఎత్తున డబ్బులు పోతే ఇన్సూరెన్స్ కంపెనీ దివాళా తీసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉన్న కొన్ని కంపెనీలు రీఇన్సూరెన్స్ చేస్తాయి మళ్ళీ వాళ్ళకి. ఈ రకంగా మన దేశంలో అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాల సరిగ్గా. దాన్ని చేయాలి. అందుకు వ్యవసాయంలో ఇన్సూరెన్స్ మరింత కష్టం అవుతుంది. ఎందుకంటే మరి పంట సొంతదారు ఒకడు, కౌలుదారు ఒకడు, చిన్న చిన్న కమతాలు, మనకి పరిజ్ఞానం లేదు. కష్టం వచ్చినప్పుడు బాధపడతాం తప్పితే ముందుగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టమని చెప్పంటే మనం సంతోషపడం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మనకు నమ్మకం లేదు. చిన్న కమతాలు అయ్యేసరికి నీ కమతానికి మాత్రమే నష్టం అయితే పక్కవాడికి నష్టం లేకుండా నీకు వస్తుందని గ్యారంటీ లేదు.
రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటిదాకా మనం సరైన పరిస్థితికి రాలా. కానీ దీర్ఘకాలంలో పరిష్కారం మనకి ఇన్సూరెన్స్ సిస్టమ్ని పక్కాగా ప్రతిరేతికి అందేట్టుగా ఏర్పాటు చేయడం. అయితే పరిస్థితి మరి అనుకున్నంత బాధాకరంగా లేదు. ఎందుకంటే ఒక 30 ఏళ్ల క్రితం నేను జిల్లా కలెక్టర్గా ఉన్న రోజుల్లో కూడా ప్రతి ఏడాది మేము ఆకాశానికి చూసేవాళ్ళం. వర్షం పడుతుందా లేదా, వర్షం నల్లు ఆలస్యం అయిపోయింది, అవి కొమ్మునిపోతుంది, ఈ సంవత్సరం దుర్భిక్షం వస్తుందేమో, డ్రౌట్ వస్తుందేమో. డ్రౌట్ అన్నమాట ప్రతిరోజు వాడేవాళ్ళం. లేకపోతే ఫ్యామిన్ వస్తుందేమో, కరువు వస్తుందేమో. పూర్వం ఫ్యామిన్ కూడా ఇప్పుడు 152 నెలల క్రితం నుంచే ఉన్నది. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే గత 15-20 ఏళ్లలో దాదాపుగా ఋతుపవనాలతో సంబంధం లేకుండా పంటలు మొత్తం మీద దేశంలో పుష్కలంగా పండుతున్నాయి. ప్రతి సంవత్సరం పెరుగుతున్నా కానీ తగ్గట్లేదు. అంటే ఒక జాతిగా ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఋతుపవనాల మీద ఆధారపడడం కొంతమేరకు తగ్గింది. ప్రకృతి వైపరీత్యాలు ఆ మేరకు తగ్గినాయి. మనకు ప్రధానంగా సమస్య వరదల కంటే దుర్భిక్షం ఎక్కువ సమస్య. వర్షపాతం లేకపోవడం పెద్ద సమస్య. వరద ఎప్పుడు కూడా ఆ రోజున చాలా ఉధృతంగా కనిపిస్తుంది. వరద పోయాక అసలు నీళ్ళు ఇక్కడ ఉన్నాయా, నిన్న వరద వచ్చిందా అనుకుంటాం మనం. వరద బీభత్సంగా కనిపిస్తుంది. ఎందుకంటే నీళ్ళు అక్కడ నిల్చున్నాయి కాబట్టి ఇంక వెళ్ళే ప్రవాహం జోరుగా పెడుతున్నప్పుడు మనం చాలా ఏదో మీరు టీవీల్లో సోషల్ మీడియాలో చూపెడుతుంటారు. 24 గంటల తర్వాత ఒక చుక్క నీళ్ళు ఉండవు. కాబట్టి వరద కంటే మరింత బీభత్సమైనది దుర్భిక్షం, వర్షపాతం లేకపోవడం. కానీ చాలా మేరకు ఋతుపవనాలతో సంబంధం లేకుండా వర్షపాతం పెద్దగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తట్టుకునే శక్తి ఈ సమాజానికి వచ్చింది. అలాగే వరదల విషయంలో కూడా ఇందాక మనం కొంచెం చర్యలతో ఏర్పాట్లు చేయాలి. చివరికి కొన్ని సందర్భాలు అనివార్యం కాబట్టి అలా ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ ఏర్పాట్లు కావాలి. సార్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ వరదలు ఫ్లడ్ అయ్యేటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని నిర్మాణాలన్నింటినీ తొలగించడానికి హైడ్రా పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకొచ్చారు. సో అద్భుతంగా బిల్డర్లందరికీ కొరడా జులిపిస్తున్నారు. ఇక్కడ ఫండమెంటల్గా నాదొక పాయింట్ ఏంటంటే, సో కోల్చడం అనేది అవసరమే, అనివార్యమే, ఎందుకంటే అక్రమ కట్టడం కాబట్టి. కానీ ఎవరైనా ఒక బిల్డర్ సాధారణంగా అందరూ అప్పర్ కోటేశ్వర్లో ఉంటారు కదా సార్, బిల్డర్లో కూడా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక డ్రీమ్ లాగా ఏదైనా ఒక అపార్ట్మెంట్ కట్టాలనే సంకల్పంతో అది అక్రమం అని తెలిసినా దానికి సంబంధించి ప్రభుత్వానికి మామూలు ఇవ్వకుండా ఓ పర్మిషన్ వచ్చిందంటే హైదరాబాద్లో అది అసాధ్యం, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. సో ఇవన్నీ చేసింది ప్రభుత్వమే. సో ముందు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వం. అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు హౌసింగ్ లోన్స్ అవి రావు కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ సార్. సో ఇక్కడ అందరూ హైడ్రా కూల్చేస్తుందనే ఒక హైలైట్ వార్త వస్తుంది, కానీ దాని కింద క్రాక్స్లో పడి నలిగిపోయినటువంటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఇల్లు కొనుక్కుందాం అనుకునే సామాన్యులు, బిల్డర్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు సార్, అందరూ పెద్ద బిల్డర్లు ఉంటారు. అసలు వీళ్ళ గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. అసలు స్థూలంగా ఈ హైడ్రా గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అక్రమంగా అక్కడ ఆక్రమణ చేస్తున్నారు, డ్రైన్లను అడ్డుకుంటున్నారు, అలాగే చెరువు గర్భంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని మనం వీటిని తొలగించాలని చెప్పనేది ఎవరో కాదంటారు. అందుకనే సమాజం మొత్తం కూడా బాగుందని స్పందించింది, మద్దతు ఇచ్చింది. కానీ మనకంతా 2 రోజులు ఆర్భాటానికి పరిమితం అవుతున్నాం. దీర్ఘకాలంగా ఏం జరుగుతుందో మనం ఆలోచించట్లా. నగరీకరణ విపరీతంగా జరిగి లక్షల మంది పొట్ట చేతిపెట్టుకు వస్తున్నప్పుడు ఎక్కడ చోట బతకాలి. డిమాండ్ ఎప్పుడైతే ఉందో సప్లై, లంచాలు, గందరగోళాలు ఏదో ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆ రెగ్యులేట్ చేసేవాడు, ఆ కట్టడం అప్పుడు నియంత్రించాలి, వాడు బాధ్యత అది కదా. మీకు టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదు, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కాంటూర్ సర్వే లేదు. గుడ్డిగా ఇది ప్రభుత్వ భూమా కాదా మరోట ఇలా లెక్కేస్తున్నాం తప్పితే అసలు కాంటూర్ సర్వే అనేది లేదు. ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ నివాసం ఉండకూడదు కాబట్టి ఇక్కడ మేము అనుమతులు ఇవ్వని చెప్పి మీ మాస్టర్ ప్లాన్లో ఏర్పాట్లు లేవు. వాళ్ళంతా చేసిన తర్వాత మీరు గందరగోళం చేస్తామంటున్నారు. లేకపోతే అక్కడ చెరువుని వాళ్ళు ఆక్రమించుకున్నారు, మరి ముందు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు మీరు? అప్పుడే చెప్పాల్సింది కదా. అలా రిజిస్టర్ ఎలా చేశారు మీరు? దాని గురించి పట్టించుకోవట్లేదు. నిరుపేదలు వచ్చి అక్కడ చేసుకుంటారు. కాబట్టి ఇది వినడానికి చూడడానికి బాగుంటుంది, కానీ కొంచెం లోతైనటువంటి ఆలోచనతో సమగ్ర వ్యూహం కావాలి. మొట్టమొదట ఈ డ్రైన్లో ఆక్రమణ అడ్డు తొలగించండి. ఏదో ఒక నిరుపేదలు వచ్చి ఒక గజమో 6 గజమో అక్కడ తీసుకుంటే చట్టవిరుద్ధం కావచ్చు, కానీ అక్కడేం ముందు ప్రమాదం జరగట్లేదు. ముందు మొట్టమొదటి ప్రయారిటీ డ్రైన్లు అడ్డు తొలగించండి. నేను కూకట్పల్లి శాసనసభ్యుడిగా ఉండగా కొన్ని చోట్ల డ్రైన్ల మీద వాళ్ళు ప్లాట్ఫామ్స్ కట్టేసి 3-4 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు డ్రైన్ పూర్తి చేస్తూ. అది చాలా తప్పదు. ఒక నీటి ప్రవాహాన్ని కానీ లేకపోతే ఒక రోడ్డుని కానీ అడ్డుకొని చేస్తే ఇంకా అట్లా ఇంకా పరిపాలన ఏముంది? ఎక్కడో అది బంజరు భూమా, ప్రభుత్వ భూమా, మరొకట కొంచెం గజం ఎట్టారు, తర్వాత చూసుకుందాం. అసలు డ్రైనే అడ్డుకుంటే, రోడ్డే అడ్డుకుంటే ఇంకా పరిపాలన ఏముంది, సమాజం ఏముంది?
అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ ఆయనకు చెప్పాను, మీ కింద వాళ్ళు చేయలేరు, సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు వగేరా చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మీరు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక టీంని పంపించి ఇలాంటివి కొంచెం కూల్చేయండి. ఏ కోపంగా వాళ్ళు ఎవరో ఏంటో కులాలు మతాలు వర్గాలు మనకు అనవసరం. ట్రైన్లు అడ్డుకున్నట్టయితే ట్రైన్ మీద నిర్మాణం చేస్తే ఖచ్చితంగా పోవాలి అంటే ఆయన ఆ పని మొదలెట్టారు. ఒక శనివారం మొదలెట్టిన 4 గంటల్లో పార్టీలకు అతీతంగా అప్పటిదాకా ఉప్పు నిప్పుగా తన్నుకునేటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మిలాఖత్ అయిపోయారు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముందు ఆ కట్టాలు కూల్చిపోతను ఆపేశారు. వారం రోజుల్లో మున్సిపల్ కమిషనర్ని బదిలీ చేశారు. ఆయన సమర్థుడైన అధికారి, నా దగ్గర పనిచేశాడు. ఆయన నిజాయితీపడిన అధికారి, ఆ రంగంలో నిపుణుడైన అధికారి. ఆయన అమెరికాలో PhD పొందాడు అర్బన్ మేనేజ్మెంట్లో. ఇది మనం చేశాం, ఇది ఎవరో చేయాల, మార్స్ నుంచో మరో గ్రహం నుంచో వచ్చిన వాళ్ళు చేయాల. మన పార్టీలు, మన సోకాల్ నాయకులు, మన ఎన్నికైన వాళ్ళు మనం చేశాం. దీర్ఘకాలంగా చేయకపోతే ఏమవుతుంది, 2 రోజులు హడావిడిగా ఒక చోట ఏదో కూల్చంగా అనిపిస్తుంది. ఇంకో రాజకీయంగా బలం అన్నవాడు ఇంకోడో ఏదో కులం మొత్తం వాడతాడు, పార్టీ కార్డు వాడతాడు, మరో వాడతాడు, అక్కడ ఏం జరగదు. వెంటనే ఇది వాడి చేశారు, వీడికి చేయలేదు. అసలు సమస్య నివారణ కావట్లా. అలాగే ఈ సరస్సులను ఖచ్చితంగా కాపాడాలి. నేను ఆనాడు సరస్సును కాపాడడం కోసం కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే నేను. అవన్నీ కూడా సర్వే చేయించి ఫెన్సులు వేయించాను. దానికి బోర్డంత ప్రతిఘటన. నగరమంతా ఏమైనా గట్టిగా కోరాను. కొన్ని చోట్ల వేశారు, చాలా చోట్ల ఆపేశారు. ఎందుకంటే అంటే మళ్ళీ మన ఎన్నికైన వాళ్ళు అడ్డుకుంటారు. మన కార్యకర్తలకి ఆక్రమణ లేకపోతే ఎట్లా సార్, మరి ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు పాపం ఎన్ని బట్టి నుంచి అట్లాగా అని నా మీద ఒత్తిడి వాడంతా అక్కడ ఇతర పార్టీల వాడు. ఇది మనం చేస్తున్నాం రోజున. ఇప్పుడు కూడా నేను స్వయంగా చూశాను, బ్రహ్మాండమైన బిల్డింగ్ 20 ఫ్లోర్ 30 ఫ్లోర్ వస్తుంది. చూస్తే అసలు కళ్ళు మిరుమిట్లు గురిగేలా ఉంటుంది. ఇక్కడ అమెరికాలో ఉన్నాం, జపాన్లో ఉన్నాం అర్థం కాదు. అక్కడ పక్కన సూవర్ లైన్ ఉండదు, సివరేజ్ ఉండదు. హైదరాబాద్ నగరంలో 23 లక్షల ఇళ్ళు ఉంటే, 23 లక్షల కుటుంబాలు ఉంటే, కేవలం 8 లక్షల కుటుంబాలకి, 8 లక్షల హౌస్ హోల్డ్స్కి మాత్రమే సివరేజ్ కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 15 లక్షల కుటుంబాలు, దాదాపు 65% కుటుంబాలు సివరేజ్ కనెక్షన్ లేవు. ఏమవుతుంది, వీళ్ళు పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడితే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కావాలని నిర్దేశిస్తారు. వాళ్ళు కాగితం మీద చూపెడతారు, నిజంగా కూడా చేస్తారు. ఒక ప్లాంట్ పెడతారు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి. ఆ ప్లాంట్లు ఏనాడు పనిచేయాలి. నేను ఖచ్చితంగా చెప్తాను, మీ గవర్నమెంట్ పెట్టిన పెద్ద సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు చాలా మూలుగుతున్నాయి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ప్లాంట్లు పనిచేస్తున్నాయని మీరు అనుకుంటే భ్రమలో ఉన్నారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఒక పైప్ లైన్ చేస్తారు. పక్కన లేక్లు, హైదరాబాద్లో పుష్కలంగా 100-150 లేక్లు ఉన్నాయి. ఆ లేక్లో పెట్టేస్తారు. చాలా ఈజీ అది. ఆ లేక్లన్నీ ఒకప్పుడు మంచినీళ్ళ లేక్లు ఇవి, ఈవేళ భయంకరమైన మురుగునీటిని లేపాయి. అవన్నీ కూకటిపల్లి నుంచి హుస్సేన్ సాగర్కి వస్తాయి. దాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది అసలు నిజమైన సమస్య. అంచేత పరిపాలన దీర్ఘకాలంగా సమగ్రంగా జరగాలి తప్ప ఊరికి ఆర్భాటంగా హడావిడి చేస్తుంది. ఇందాక నీళ్ళ సంగతి చెప్పాను మీకు. 45% హైదరాబాద్కి వచ్చిన నీళ్ళు మూసలో కలిసిపోతున్నాయి. ఇవన్నీ డ్రామా లేదు దీనిలో గ్లామర్ లేదు. ఇది మన ఇల్లు రోజు శుభ్రం చేసినలాంటిది, మన బాత్రూమ్ రోజు కడుక్కొని లాంటిది. ఒకరోజు కడుక్కుంటే ఆగిపోయేది కాదు ఇది. కానీ హైడ్రా లాంటిది ఏదో ఒకరోజు చేస్తే అంత అద్భుతం జరిగిపోయిందని భ్రమ కలుగుతుంది. అది చేయొద్దని అంటలా, కానీ అది పరిపాలన అనుకోపోకండి. నిజమైన పరిపాలన రోజువారీగా మిగతావన్నీ బాగు చేయటం, అంతేగాని ఈ డ్రామాటిక్గా ఈ మిషన్ మోడ్లో చేయటం వల్ల కాదు. రోజువారీ పరిపాలన సమర్థంగా ఉండాలి. మురుగునీటి పారుదల కావచ్చు, వరద నీటి పారుదల కావచ్చు, మంచినీటిని వృధా పోకుండా కాపాడుకోవటం, డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడం కావచ్చు. మరి అన్నింటిని మించి కాంటూర్ సర్వేలు చేసి ఆ కాంటూర్ సర్వే ప్రకారం టౌన్ ప్లానింగ్ చేయడం కావచ్చు, ముందుగానే అక్రమ కట్టడాలు నిర్మాణం రాకుండా ఆపటం కావచ్చు. అది నిజమైన పరిపాలన. సార్, రీసెంట్గా జరిగినటువంటి విజయవాడ ఫ్లడ్స్లో నేను, నా మిత్రుడు ఒక ఆయన అక్కడ ఉంటే ఫోన్ చేశాను. ఎట్లా ఉంది పరిస్థితులు, చాలా భయంకరంగా చెప్తున్నారు, మీ ప్రాంతం అంతా మునిగిపోయింది అంటే, పర్వాలేదు ఒక 3 రోజులు అయింది ఇప్పుడు దాకా నీటిలోనే ఉన్నాము అంటే. నేను ఒక ప్రశ్న అడిగాను, మీడియాలో ఒక 4 రోజుల ముందు నుంచి చెప్తున్నారు కదా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోలేదా అని అడిగాను సార్. అడిగితే తను ఏమన్నాడంటే, నాకు కొంచెం బాధ అనిపించింది. ఒక మీడియాలో ఉన్న నేను, ఇప్పుడు మీడియా ఏది నమ్ముతాము, ప్రతిరోజు ఇదిగో పులి అదిగో అంటున్నారు, ఎప్పుడు లేని వర్షం రాబోతుంది లేకపోతే ఇలా రోజు చెప్తున్నప్పుడు మాకు అది డైలీ పాఠం అయిపోయింది, కానీ దాంట్లో క్రెడిబిలిటీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది మనకి అని అన్నాడు సార్. సో ఇటు గవర్నమెంట్ రెగ్యులేటింగ్ అథారిటీ కావచ్చు, విపత్తు నిర్వహణ శాఖ కావచ్చు, పబ్లిక్ని అలర్ట్ చేయడంలో ఓవరాల్గా ఏమైనా ఫెయిల్యూర్ ఉందని అనిపించింది సార్ నాకు. పూర్వం మీద ఇప్పుడు మెరుగుపడింది. ఎందుకంటే పూర్వం మనకి సరిగ్గా ఏం జరగబోతోందో మనకి
ప్రెడిక్షన్స్ కూడా లేవు వాతావరణం గురించి. అందుకనే పాతకాలం కార్టూన్లో రేడియోలో వర్షం కురుస్తుంది అని చెప్పంటే పైన ఎండలు కాస్తుంటాయి, ఎండలు వస్తాయంటే పైన గొడుగులతో వర్షం ఉంటుంది. సో ఇవన్నీ మనం కథలు ఇప్పుడు అంతకంటే కొంచెం ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ మెటీరియలాజికల్ ప్రెడిక్షన్స్ వాతావరణ సూచన మనకి బాగుపడ్డాయి. కానీ ఏమవుతుందంటే అతిశయోక్తులు కూడా బాగా పెరిగిపోయినాయి. నాన్న పులి అని రోజు చెప్తే నిజంగా పులి వచ్చినాడు ఎవరో పట్టించుకోరు. మన దేశంలో చిన్నది పెద్ద తేడా లేకుండా ఒక మామూలు దాన్ని అద్భుతంగా మహాద్భుతంగా పెద్దదిగా చేస్తే పెద్దది వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు మీరు ఇంకా. కాబట్టి కొంచెం నిజాన్ని నిజంగా మాట్లాడడం, అతిశయోక్తులు లేకుండా చేయటం, కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం సమాజంలో. రెండోది, మీరు వాళ్ళని నిందించారు, కానీ ఆ రోజున వరద వస్తున్నప్పుడు, వర్షపాతం ఒకసారి 300-400 మిల్లీమీటర్లు వస్తున్నప్పుడు ఆ రోజున పౌరుడిగా చేసేది పెద్దగా లేదు. మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఆ రోజున పౌరుడిగా చేసేది లేదు. ప్రభుత్వం ఆలస్యమైనా కొంత చేయగలదు. ఉదాహరణకు హైదరాబాద్లో మొన్న వర్షాలు బాగా ఈ 10 రోజుల్లో వచ్చినప్పుడు పెద్దగా సిటీలో వరదలు రాల. అంటే కాస్త డ్రైన్లో పూడిక కొంతవరకైనా తీసి అర్జెంట్గా అప్పటికప్పుడైనా సరే, ఇప్పుడు డ్రైన్ మొత్తం పూడిక ఉండకపోవచ్చు, అంత బాగున్నా ఒక్కచోట మనకి బాటిల్ లెక్క ఉందనుకోండి, అదే 95% డ్రైన్ బ్రహ్మాండంగా ఉందండి, ఎందుకు వరద వచ్చింది చెప్పిన లాభం లేదు. ఒక్కచోట చాలు, ఆపేస్తుంది మొత్తం, వెనక్కి తంతుంది మొత్తం. అలాంటి పూడికలు తీసేసి ఉంటారు. దాంతో ఏంటంటే వర్షం బాగా వచ్చినా కూడా కాస్త వేగంగానే డ్రైన్ అయిపోయింది. అలాంటి పనులు ప్రభుత్వం లాస్ట్ మినిట్లో కూడా చేయొచ్చు. నిజమైన పని దీర్ఘకాలికంగా చేయాలి, కానీ స్వల్పకాలికంగా కూడా వాళ్ళు అనవసరమైన బాటిల్ నెక్స్ తీసేస్తే ఆ వర్షం నీళ్ళు డ్రైన్ అవ్వడానికి, స్టామ్ వాటర్ డ్రైన్ అవ్వడానికి ఏర్పాట్లు జరగవచ్చు. అది వ్యక్తిగా వాళ్ళు ఏం చేస్తారు? మరీ లోతట్టు ప్రాంతాల్లోని మునిగిపోయే ప్రమాదం ఉన్నట్టయితే, నిరుపేదలు అన్నట్టయితే అక్కడి నుంచి పునరావాసం ప్రభుత్వమే వాళ్ళని పంపిస్తుంది, సురక్షిత ప్రాంతాలు తరలిస్తుంది, తర్వాత వెళ్ళటం. దానికి చాలా ప్రయాస. ఇల్లు వదిలేసి అక్కడ కూర్చోవాలంటే ఇల్లు మునిగిపోతుంటే ఎంత బాధ, ఎంత దయనీయమైన పరిస్థితి. కాబట్టి ఒకవేళ ముందస్తు ఉన్నట్టయితే రోడ్డు మీద వెళ్ళొద్దు, నదులు దాటొద్దు, ఈతలకు వెళ్ళొద్దు, ఇలాంటివి చేయగలదు. కానీ ఇంట్లో ప్రికాషన్స్కి వరదకి ఇల్లు ఏం చేస్తుంది? అది సామూహికంగా జరగవలసిన పని. సార్, సాధారణంగా మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ మన చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే ఒక ఇద్దరు మహనీయుల పేర్లు వస్తాయి. ఒకటి చెన్నారెడ్డి గారు అయితే, రెండోది జలగం వెంగళరావు గారు. చరిత్రలో చాలా వరకు చెన్నారెడ్డి గారి కృషి చాలా వరకు వచ్చింది, కానీ వెంగళరావు గారి కృషి ఏంటనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే మీకు బాగా సాన్నిహిత్యం ఉందని విన్నాను. అసలు జలగం వెంగళరావు గారికి ఈ వాటర్ ప్రాజెక్ట్స్కి ఉన్న రిలేషన్? దూరదృష్టి ఉన్న మనిషి ఆయన. ఆయన చనిపోయేదాకా, ఆయన ముఖ్యమంత్రిగా చేసింది 1978 దాకా, 78 జనవరిలో అది అధికారం పొంది 77 దాకా. ఆ తర్వాత 25 ఏళ్ళు పైన ఆయన బతుకున్నారు. చనిపోయిన సంవత్సరం నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. చనిపోయే ముందు కూడా ఆయనతో నేను ఆసుపత్రిలో కూడా 2 గంటలు గడిపాము ఇద్దరం. ఆ చనిపోయే 25 ఏళ్ళు కూడా పదవి లేకపోయినా కూడా ఎంతసేపు నా రాష్ట్రం, మన ప్రజలు, ఈ ప్రాజెక్టు, ఇక్కడ నీళ్ళు వృధాగబోతున్నాయి, ఇక్కడ ఇది అవుతుంది, ఇక్కడ పవర్ తీసుకోవడం ఎట్లాగా, మరి ఆ తపన, నిరంతర తపన ఆయనకి, అధికారంతో సంబంధం లేని తపన. రెండోది ఆర్థిక క్రమశిక్షణ. ఎందుకంటే డబ్బు లేకపోతే పైసామే పరమాత్మ. డబ్బు లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నా మీరు మాటలే తప్ప, డబ్బు ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి? ప్రభుత్వం దగ్గర డబ్బు, చట్టం ఇచ్చిన అధికారం అంటే ఆ రెండు లేవనుకోండి, ప్రభుత్వం కూడా ఉపన్యాసాలు ఇవ్వటమే. మనకు వాళ్ళకి తేడా ఏముంది? ప్రభుత్వానికి సంకల్పం ఉన్నట్టయితే అధికారం అన్నది, చేసే అధికారం అన్నది, రెండు చేసే వనరులు ఉన్నాయి. ఆ వనరులు లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకి తేడా లేదు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, డబ్బుని ఎలా వినియోగించాలి, సరైన అధికారుల్ని విశ్వసించి వాళ్ళని డెలిగేట్ చేయటం, దీర్ఘకాలికంగా ఆలోచించడం. ఊరికి ఆ రోజు డ్రామాలు, ఆ రోజు రాజకీయంగా హడావిడి కాదు. నాకు బాగా గుర్తుంది, ఆయన జాతీయ స్థాయి మంత్రిగా అప్పుడు యూనియన్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మా జిల్లాలో ఏదో ఈ సైక్లోన్, ఆ రోజుల్లో సైక్లోన్ వరదలు, ప్రకాశం జిల్లాలో పెద్దగా నదుల వరదలు పెద్దగా ఉండవు, సైక్లోన్ వరదలే వస్తాయి. ఆ సైక్లోన్ వల్ల వరదలు, కొన్ని ఇళ్ళు నష్టపోవటం వగేరా జరిగింది. దానికి ఆయన ప్రతిపక్షంలో నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వంలో. మేమిద్దరం ప్రయాణం చేస్తున్నాం, జిల్లా కలెక్టర్గా నేను, జాతీయ స్థాయి మంత్రిగా ఆయన. వెళుతూ దెబ్బతిన్న ప్రాంతాలు చూసాం. ఒక ఊళ్ళో కొంతమంది ఇళ్ళు పోయినాయి, సహజంగానే మాకు పోయినాయి, మాకు సహాయం అందాలి, కొందరికి అందుతుంది, కొందరికి అందదు, ఆలస్యం అవుతుంది.
మరి నిజంగా పోయిందా లేదా లెక్కలు వేసుకోవాలి, ఏమైనా జరుగుతుంటాయి. ఈ మామూలుగా ఉండేదే. అక్కడ ఒక విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఒక ఇంట్లో ఏమైంది, భార్య భర్త పక్కా ఇంట్లో ఉన్నారు, పిల్లలు. వాళ్ళ ఇంటికే ఆనుకుని గోడలో చావిడి ఒకటి ఉంది, చావిడి లాంటిది ఒకటి ఉంది, పాక. చావిడిలా పడతారు, పాక అనుకోవటం. ముసలి తల్లి ఆ పాకలో పడుకునేది, ఇల్లు చాలక బహుశా. మామూలు టైంలో పాకలో పడుకోవటం పెద్ద ఈగలు దోమలు అవి ఇంట్లో కూడా ఉండొచ్చు బహుశా, అంత పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఎంత పెద్ద వర్షం వస్తుండి, ఎంత పెద్ద తుఫాన్ వస్తున్నా కూడా పాకలో పడుకోబెట్టాడు ఆయన. ఆలోచించలేదు, ముందు చూపలేదు. ఆ పాక కూలిపోయి ఆవిడ చనిపోయింది. వాడికి మేము డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కన్న తల్లికి చావుకు కారణమైనాడు, తుఫాన్ వస్తున్నా కూడా తల్లిని కాపాడే ప్రయత్నం చేయని వాడికి డబ్బులు ఇవ్వాలి. ఇది తెలియగానే ఆయనకి ఆగ్రహం తన్నుకొచ్చింది. అంటే ఏదో జనాన్ని తాత్కాలికంగా మెప్పిద్దాం పెద్దానికని కాకుండా, నువ్వు తప్పు చేస్తే తప్పు నువ్వు గాడిదని చెప్పిన ధైర్యం ఉంది దానికి. ప్రతి రాజకీయ కోణం నుంచి, ఓట్ల కోణం నుంచి కాకుండా మానవీయ కోణం నుంచి చూడడం, ప్రజల్లో కూడా స్వయం సహాయాన్ని పెంచడం, ఆత్మనిర్భరతను పెంచడం, వాళ్ళ కాళ్ళ మీద పెట్టి చేయడం, ఆత్మగౌరవాన్ని పెంచడం, అది ఆనాడు నాయకత్వంలో ఉండేది. కాలక్రమేణా మనం ప్రజల్ని పరాధీనులు చేసి, నువ్వేం చేయొద్దు అసలు, చేసుకుంటానా నువ్వేం చేయొద్దు అసలు. మీరు ఇందాక అంటున్నారు ప్రజలు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉన్నా కూడా నువ్వేం చేయటం, నువ్వేం చేయబాకు, ఎట్లానే ఉండంటారు. నేను మంచినీళ్ళు లేక కొన్ని మధ్యతరగతి కాలనీల్లో ఇబ్బందులు పడుతుంటే, కొత్త కాలనీలు వచ్చినవి, మరి మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు దగ్గర డబ్బులు లేవు, టారిఫ్లు సరిగ్గా రావటం లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం రావట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళంతా కూడా డబ్బులు కట్టేవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, లీగల్గా నిర్మాణం చేసుకున్న వాళ్ళు, లేఅవుట్లు అప్రూవ్ అయిన వాళ్ళు, కానీ మంచినీళ్ళు కనెక్షన్ లేవు. నేను అప్పుడు వాటర్ సప్లై బోర్డు వాళ్ళు చెప్పాను, ఒక పని చేయండి అయ్యా, మీరు 50% ప్రజలు ముందుకు వచ్చేటైతే కట్టడానికి క్యాపిటల్ కాస్ట్, మిగతా మీరు పెట్టినప్పుడు కనీసం మీరు పెట్టిన డబ్బు వల్ల వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ అవుతారు, వీళ్ళంతా పేయింగ్ కస్టమర్స్ కాబట్టి మీకు డబ్బు వస్తాయి, వాళ్ళకి మరి అవసరం తీరుతుంది, వాళ్ళకి భూమి విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే మంచినీళ్ళు లేవంటే దానికి వాల్యూ ఒకటి, మంచినీళ్ళు ఉన్నాయంటే వాల్యూ ఇంకోటి కదా, ఆ భూములకు కూడా, ఆ ఫ్లాట్లకు కానీ ఇంకోటి కానీ. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, మెట్రోపాలిటన్ సప్లై ఒప్పుకున్నారు. అది చేయడానికి ముందుకు వస్తే కొన్ని చోట్ల పార్టీల నాయకులు పోయి, ఎందుకు మీరు కట్టొద్దు, మీరు కట్టబోకండి, మరి వాళ్ళు చేయించగలరా, చేయించరు. అంటే మనం ప్రజల్లో ఉన్న ఆత్మగౌరవాన్ని, ఆత్మనిర్భరతని, స్వయం సహాయాన్ని మనం నాశనం చేసాం కాలక్రమేణా, గ్రామాల్లోనూ పట్టణాల్లో అయితే. దీని నుంచి బయటపడి ప్రభుత్వం చేయాల్సిన సమర్థంగా సమగ్రంగా చేయండి, ప్రజల్ని ప్రోత్సహించండి, ప్రజలకి చేతుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయండి. ఉదాహరణకి నగరాలు పట్టణాలు ఉన్నాయి, అక్కడ కనుక వార్డు కమిటీలను మనం నిజంగా నిర్మాణం చేసినట్టయితే, అదేదో మీ పార్టీ కార్యకర్తలను పెట్టడం కాకుండా, వాళ్ళకు కొన్ని వనరులు, కొంత డబ్బు, అధికారం వాళ్ళ చేతుల్లో, స్థానిక మీ వార్డులో వరకు స్థానికంగా మునిగిపోయే ప్రాంతాలను గుర్తించే బాధ్యత మీది. ఆ పైన నిర్ణయం చేసుకుని ఆ మునుపు గురి కాకుండా ఆపడం కానీ, లేదా వేరే ఏర్పాటు చేయడం కానీ మీరు చేసుకోవచ్చు. ఇదో డబ్బులు మీ చేతుల్లో ఉన్నాయి, ఇంజనీర్లు మీ చేతుల్లో ఉన్నారు. ఈ డ్రైన్లు అడ్డు ఉంటే ఎవరినో అడగకుండా మీరు తొలగించిన బాధ్యత మీది, కూడా డబ్బులు ఉన్నాయి మీ చేతుల్లో, అధికారం మీకు. అలా ఇచ్చామనుకోండి, చాలా సమస్యలు లోకల్గా పరిష్కారం అవుతాయి. మనం అది ఏనాడు చేయం, ఈనాటికి కూడా చేయాలి. పేరుకి పంచాయతీలు, మున్సిపాలిటీలే కానీ, మున్సిపాలిటీ ఎన్నికలే కానీ, ఎన్నికలు కోలాహలంగా జరుగుతాయి కానీ, హైదరాబాద్లో అయితే కార్పొరేటర్కి 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు కార్పొరేటర్ని ఖర్చు అయ్యేది. 2 కోట్ల నుంచి 5 కోట్లు కార్పొరేటర్కి. ఎందుకు కార్పొరేటర్ అన్నాడు ఆయనకి తెలియదు, మనకే తెలియదు. కాబట్టి సమాజాన్ని మనం విశ్వాసంలోకి తీసుకోవాలి, వాటిని భాగస్వామ్యం చేయాలి. అలా తప్ప ఇంకో రకంగా కాదు. వెంగళరావు గారు లాంటి వాళ్ళకి ఆ సమాజాన్ని కదపటం ఎట్లాగా, వారికి బాధ్యత అవటం ఎట్లాగా, ఓట్ల విషయం కాకుండా దీర్ఘకాలంగా ఆలోచించినట్లాగా, ఆ దృక్పథం అలాంటి నాయకులకు ఉంది కాబట్టి కొన్ని జరిగినాయి. ఉన్న కొద్దిగా మనం దాని నుంచి బయటపడిపోయినాం. మనం ప్రతి ఇటు పత్రికలు కానీ, లేకపోతే పార్టీలు కానీ అన్నీ మేము చూసుకుంటాం, మీరేం చేయక్కర్లేదు, మేము చూసుకుంటాం, అన్నీ ఆపోట్ డ్రామా, ఆపోట్ హెడ్లైన్స్ తప్ప రేపటి గురించి ఆలోచించేది లేదు. రేపటి గురించి ఆలోచించేది గొప్ప పరిపాలన. ఈ పూట ఓట్ల కోసం, ప్రచారం కోసం చేసేది సామాన్యమైన, నిరర్ధకమైన పరిపాలన. సో విపత్తు నిర్వహణ గురించి నెక్స్ట్ ఇనిషియేషన్స్ తీసుకోవడానికి అన్ని రకాలుగా సలహాలు ఇచ్చారు మీరు. కానీ నాకు అనిపించేది ఏంటంటే, మీతోటి దాదాపుగా నేను ఒక 12 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను సార్. ఒక ఐఏఎస్ అధికారి మీరు కూడా, అలాగే పౌర సమాజ ఉద్యమ నేత.
మీ ఒక్కరే ఎన్ని సలహాలు ఇస్తే ఎంత పెద్ద దేశంలో ఎంత బ్యూరోక్రసీ, ఎన్ని ప్రభుత్వాలు, ఎంత సమ్మేళితమైనటువంటి హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కలిపి ఎందుకు ఈ పనులు చేయలేకపోతున్నాయి అంటారు? అమర్నాథ్, పరిష్కారాలు లేక కాదు. ఇవి నా సొంత విషయాలు కాదు. ఇప్పుడు ఇవన్నీ నేను మీ నుంచి కూడా నేర్చుకున్నవే, కానీ మనం సొంతంగా ఏం తెలిస్తే మనకి, మనం జిజ్ఞాస ఉండి జరగాలన్న కోరిక ఉంటే నేర్చుకోవడానికి సాధనాలు ఉన్నాయి. ఇవాళ కొంత అనుభవం నుంచి నేర్చుకుంటాం, కొంత గత చరిత్ర నుంచి నేర్చుకుంటాం, కొంత ఇతరుల అనుభవం నుంచి నేర్చుకుంటాం. నిరంతరం కనుక అన్వేషణ ఉన్నట్టు ప్రభుత్వం అంటే ఉంది, అదే కదా ఉంది. యంత్రాంగం కావచ్చు, కేవలం రాజకీయంలో ఉన్నాడు కదా, అధికార యంత్రాంగం కూడా. వాళ్ళ బాధ్యత నిరంతర అన్వేషణ కావాలి. సమస్యల పరిష్కారాన్ని, సమస్యలు వర్ణించడం కాదు, సమస్యను చూసి బెంబేలెత్తిపోవటం కాదు. ఈ సమస్య రాకుండా కాపాడడం ఎట్లాగా, వస్తే పరిష్కారం చేయటం ఎట్లాగా, అది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితంతో వేగంగా ప్రజల భాగస్వామ్యంతో. మీ మనసు అదే పనిగా ఉన్నట్టయితే అలా ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వాళ్ళ వల్ల ప్రయోజనాలు జరుగుతాయి. కొన్ని దేశాలే మారిపోయినాయి. మీరు సింగపూర్లో లీ కువాన్ యూ, ఆయన మనిషి, మామూలు మనిషి ఆయన కూడా. కానీ ఎలాంటి రేషనల్ దృక్పథం, హేతుబద్ధమైన దృక్పథం, వాస్తవాల ఆధారంగా ప్రజల్ని ప్రేరేపించడం, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చకుండా వనరులను సద్వినియోగం చేయటం, దీర్ఘకాల దృష్టితో ప్రయత్నం చేయటం, సమర్థమైన వాళ్ళని ఎంపిక చేయటం, వాళ్ళని ఉపయోగించుకోవటం, అది చేశాడు. కాబట్టి సింగపూర్ ఒక నిరర్థకమైన దేశం, సొంత భూమి లేని దేశం, మంచినీళ్ళు లేని దేశం. మరి సముద్రంలోకి వెళ్ళకపోతే, రిక్లమేషన్ లేకపోతే భూమి కూడా లేదు వాళ్ళకి, మంచినీళ్ళు కూడా లేవు ఆ దేశంలో. ఆ దేశం వాళ్ళ మనం తేరిపారా చూడలేని దేశం కాదు. మనం అమరావతి కట్టుకోవాలంటే సింగపూర్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నాం. వాళ్ళంతా కూడా గోచిపాత దేశం అది. 30 లక్షలు 40 లక్షల జనాభా ఉన్న దేశం అది. అట్లాగే చైనా డెంగ్ షియాపింగ్, మరి మనలాంటి దేశం, మనంత పెద్ద దేశం, పేదరికంలో ఉన్న దేశం, ఒక తరం కాలంలో ఆయన కృషి వల్ల, దూరదృష్టి వల్ల, ముందు చూపు వల్ల అద్భుతమైన మార్పును తీసుకురాగలిగాడు. కొందరిని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? డెంగ్ షియాపింగ్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఆయన నాకు బంధువా, నా కులం వాడా, నా మతం వాడా, నా లేకపోతే నా రేసా, నా జాతి కాదు కదా, నా ఒంటి రంగా కాదు కదా. నిజంగా ఆయన చేశాడు, ఒక లీ కువాన్ యూ చేశాడు. అది సాధ్యం. వీళ్ళు రుజువు చేస్తున్నారు సాధ్యమని. అలాగే కొన్ని చోట్ల ఒక సందర్భంలో కొంతమంది కొంచెం చేశారు. బెంగళూరు గురించి మాట్లాడుకున్నాం మనం, మరొకరి గురించి మాట్లాడుకున్నాం. అది జరగడం సాధ్యం. ఎంత మేరకు వీరుంటే అంత చేయలేదు. ఆధునిక యుగంలో మనకు కొన్ని అవకాశాలు ప్రపంచ చరిత్రలో మరెప్పుడు లేవు. ఒకప్పుడు కన్యుళ్ళు కాల్చడమే తప్ప అవకాశాలు లేవు. మనకు తెలియదు పరిష్కారం ఏంటో. ఇప్పుడు ఉన్నాయి, 100% ఉన్నాయి. కొన్ని ఊహించని ఉపద్రవం వస్తే మనం ఏం చేయలేకపోవచ్చు. ఒక పెద్ద భూకంపం వచ్చింది, భూకంపాన్ని మీరు ఆపలేరు. భూకంపం వస్తే తట్టుకోవడమే తప్ప, తర్వాత పునరావాసమే తప్ప మీ దగ్గర పెద్దగా చేయడానికి ఏం లేదు. కానీ మన అదృష్టం కొద్దీ భారతదేశంలో పెద్ద భూకంపాలు రావు. అసలు దక్షిణాదిన దక్కన్ పీఠ భూమి మీద భూకంపాలు రావు. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన భూమి ప్రపంచంలో దక్కన్ పీఠ భూమి. భూకంపాలు రావు మీకు. మన ప్రకృతి వైపరీత్యాలు మిగతా ప్రపంచంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. అవి కూడా తట్టుకోకపోతే మన లోపం తప్ప ప్రకృతిని నిందించొద్దు. మన చేతుల్లో ఉంది పరిష్కారం. ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణం, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వము, ప్రజలు సమన్వయంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రతిసారి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా అన్నమో రామచంద్ర అంటూ విలపించడం మానేసి దీర్ఘకాలిక ప్రణాళికల కోసం భవిష్యత్ రచన చేయాలంటున్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే.